జ్ఞానాన్ని నాకు దయచేయండి నా ప్రభావ ప్రజలకు ఏ రీతిగా బోధిస్తాను నాకు సహాయం దయచేయమని ఈ యొక్క ఆరాధన నా ప్రభావ ఆది నుండి అంతవరకు మీరు తోడండి దృష్టిని లయపరచమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధనామములో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమె ఇక్కడ దావీదు కుమారుడైన ప్రసంగి ఏం చెప్తున్నారంటే వ్యర్థము సమస్తము వ్యర్థమని చెప్తున్నారు. ఏం వ్యర్థమని చెప్తున్నారంటే చూడండి 13వ వచ్చిన చదవండి. దాంట్లోనే ఆకాశం క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారి దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలను అన్నిటినీ నేను చూచితిని, అవి అన్నీ వ్యర్థములే. చాలండి. ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడంటే ఆకాశం కింద ఏముందో చూద్దామని అనుకుంటున్నాడు అనమాట. ఏమేమి ఉండదో చూద్దాం అనుకుంటున్నాడు, ప్రయాస అభ్యాసం చేస్తున్నాడు. ఏమేమి ఉండదో ఏం చూద్దామని అని అనుకుంటున్న దినాల్లో ఎలా ఉందంటే దేని గురించి చెప్తున్నారంటే ఇక్కడ చూద్దాం చూడండి. 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి వరుసగా. చాలా ఒక్క నిమిషం చూద్దాం చూడండి. ఇక్కడ ఏమేమి చెప్తున్నారంటే నేను గొప్ప పనులు చేయబోతున్నది నా తరపు ఇల్లు కట్టించుకొని ద్రాక్ష తోటలు నాటించుకొని నా తరపు శృంగార వనములు వేయించుకొని సకల విధమైన వృక్ష ఫలములు నాటించుకొని. అంటే ఈ లోకంలో మనం ఏంటంటే ప్రతిదీ కూడా దేవుని యందు దృష్టి నిలుపుగా లోకానుసారమైన వాటి మీద మనం చూస్తూ ఈ లోకంలో ఏంటంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా వాటి మీదే ప్రయాణం చేస్తాం. ఇక్కడ ప్రతిదీ ఇక్కడ ప్రసంగి వ్యక్తులు చెప్తున్నాడు, ప్రతిదీ వ్యర్థమని అంటున్నాడు. నువ్వు ఈ లోకంలో ఏం సమకూర్చుకున్నావు అనుకున్నావు, ఏమిటి నీ కొరకు ప్రతిదీ ఏదైనా దేవుని కొరకు కాకుండా నీ కొరకు నీ ఇష్టానుసారంగా ఏదైనా ప్రయత్నించాలంటే ప్రతిదీ కూడా వ్యర్థమేనని చెప్తున్నారు. ఇక్కడ నీకు ఎంతమంది పని వాళ్ళని, నీకు ఎంతమంది ఏదన్నా ఉన్నని, నీ మండలానికి ప్రతిదీ కూడా వ్యర్థమేనని చెప్తున్నారు. ఇక్కడ నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తానికి సరిపోదు. ఇక్కడ దేవుని యందు ఒక వైభక్తులు కలిగి జీవించాలి. అదే చెప్తున్నారు ఇక్కడ. ప్రతిదీ 11వ వచనం ఒకసారి చదవండి. చూడండి ఇక్కడ నువ్వు ఈ లోకంలో ఏది దేని కోసం ప్రయాసపడ్డా కానీ ప్రతిదీ కూడా వ్యర్థమేనా అంటున్నాడు. ఈ లోకంలో నువ్వు దేని కోసం ప్రయాసపడుతున్నావు? లోకంలో ఆస్తి కోసం ధనం సమకూర్చుకోవడానికి, లేదా నీ ఆహారం కోసము, లేదా నీ బంగారం కోసము, నీ పశువుల సంపద కోసం, దీనికోసం దేవుని గురించి ఆరాటపడుతున్నావు. కానీ నువ్వు దేవుని కోసం ఏమైనా ఆరాటపడుతున్నావా? ఎంత ఏమని చెప్తున్నాడు? వ్యర్థమేనా అంటున్నాడు. నువ్వు ఈ లోకంలో ఏ అనిపించి ఏం చేసినా కూడా ప్రతిదీ వ్యర్థమే. నువ్వు దేవుని కోసం పనిచేయి, దేవుని యందు నిలుపు, దేవుని మీద నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, అప్పుడు నీకు సమస్తం సాధ్యం చేస్తాడు. దేవుని మీద నువ్వు ఆశ నిలపకుండా ప్రతిదీ ఏది చేసినా కూడా వ్యర్థమే అంటున్నాడు ఇక్కడ ప్రసంగి భక్తుడు. దేవుని కోసం నువ్వు ఆరాటపడుతున్నావు ఈ దినాల్లో. వ్యర్థమైన వాటి కోసమా? వ్యర్థమైన మాటలు మాట్లాడటానికి, వ్యర్థమైన చూపులు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు. ఈ మానవుడు ఈ దినాల్లో ఇవే కలిగి జీవిస్తున్నాడు తప్పితే దేవుని కొరకు జీవించట్లేదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుమా, దీని మీదే ఆరాటపడుతున్నాడు తప్పితే మానవుడు దేవుని కొరకు ఆరాటపడతలేదు. చెప్తున్నారు ప్రతిదీ కూడా వ్యర్థమైన అని చెబుతున్నాడు. ఏడు గాలికి పడ్డ ప్రయాసే. ఇప్పుడు ఈ దినాలు చూడండి, ఇప్పుడు మన విజయాల్లో ఎంత వరదలు వచ్చి ఎంతో ఆస్తిపరులు ఉన్నారు. వాళ్ళలో కూడా ఏమవుతుంది, ఆ వరద వచ్చినప్పుడు ఏమైపోయింది, సమస్తము పోయినాయి. కొంతమంది తల్లిదండ్రులను బాగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పిల్లలను బాగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇల్లు విడిచి పోయారు, ఇల్లు కూడా కొట్టుకుపోయింది. ఏదైనా సరే నువ్వు ఈ దినాల్లో గాలికే ప్రయాసపడుతున్నావు తప్పితే దేవుని కోసం నువ్వు ప్రయాసపడతలేదు.
దేవుని కోసం నువ్వు నేను ప్రయాసపడ్డప్పుడు మనకు ప్రతిదీ సమస్తము కూడా ఆయన ఏం చేస్తాడంటే సార్థకం చేస్తాడు. ఇదనాల నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఏతురాశ, శరీరాశ, జీవడము, వీటి కోసమే నువ్వు పాకులాడుతున్నావు తప్పితే దేవుని మీద నువ్వు పాకులాడతలేదు, దేవుని అంత ప్రయాసపడతలేదు. ఏది కూడా నువ్వు ప్రతిదీ కూడా దేవుని కోసం ప్రయత్నించినప్పుడే నువ్వు ప్రతిఫలాన్ని పొందుతావు తప్పితే లేకపోతే దేవుని కూడా గాలికి పట్టు ప్రయాసే, గాలికి పెట్టుబడి నువ్వు ఉంటావు. ఇక్కడ మహాదేవ్ అదే చెప్తున్నాడు, ప్రతిదీ కూడా సమస్తము వ్యర్థమైన అంటున్నాడు. అదే 11వ వచ్చిన ఇంకోసారి చదవండి. చాలండి. ఇక నువ్వు ఏది ప్రయత్నం చేసి ఏది సంపాదించుకున్నా కానీ ఏది నీకు లాభకరంగా ఉండదు. ప్రతిదీ కూడా సమస్తం కూడా ఏమవుతుందంటే నీకు దూరం అయిపోతా ఉంటది. ఇకనైనా సరే నేను ఏం చేయాలంటే దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞల ప్రకారంగా దేవునికి ఇష్టానుసారంగా జీవించేవారుగా నేను ఉండాలి. అదే చెప్తున్నారు. అదే ప్రసంగి గ్రంథంలో చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. 1 తిమోతికి చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు తిమోతిలో? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఏం మనసు కలిగి ఉన్నారు? చెడిపోయిన మనసు కలిగి ఉండాలి. ఇంకా చాలండి. ఇక్కడ ఈ లోకంలో దేనికోసం వివాదం ఆడుతున్నావు నువ్వు? దైవభక్తి కోసం నువ్వు వాదన ఆడేవాడిగా ఉండాలి. కానీ ఈ లోకంలో నువ్వు దేనికోసం వివాదం ఆడుతున్నావు? నీ ఉరుగు పొరుగు వారి మీద కానీ దేని మీదైనా కానీ నీ ఇష్టక్రియల కోసం వివాదం ఆడుతున్నావు తప్పితే దేవుడి కోసం ఏమైనా వివాదం ఆడుతున్నావా? ఆడట్లేదు. ఈ దినాల్లో ఎలా ఉన్నావంటే క్రైస్తవులైన వారు నేను వ్యర్థమైన వాటి మీద దృష్టించున్నావు తప్పితే దేవుని అందు దృష్టించట్లేదు. దేవుని కొరకు పని చేయట్లేదు, దేవుని కొరకు జీవించట్లేదు. ఈ లోకంలో అశాశ్వతమైనది ఏది శాశ్వతమైనది కాదు. మన అశాశ్వతమైన వాటి కోసం మనం పాకులాడుతున్నాం తప్పితే శాశ్వతమైనది ఏంటి? పరలోక రాజ్యం శాశ్వతమైన, దేవుని యొక్క ప్రేమ కూడా శాశ్వతమైన. దానికోసం నేను ప్రయత్నించాలి, పాకులాడాలి, ప్రయాసపడాలి. అంతేగాని నువ్వు వ్యర్థమైన వాటి కోసం ఎంత ప్రయత్నించినా కానీ కూడా సమస్తము వ్యర్థమైన అంటున్నాడు. అదే చూడండి. ఇంకోటి హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. హబక్కూకు గ్రంథము చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకోసారి చదవండి. జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు. చూడండి, మనం ప్రయాసపడుతున్నదే కానీ ఏం చేసుకుంటున్నాం? మనం అగ్నిపాలు చేసుకుంటున్నాం. ఇంకోటి కింద ఏమంటున్నారు? క్లాస్కి వచ్చినాం. చాలు అది కాదు. దాంట్లో వ్యర్థమైన దాని వరకు కష్టపడి క్షీణించిపోతున్నాం. దేవుని కోసం నువ్వు ప్రయాసపడి దేవుని కోసం నువ్వు ప్రయాసపడ్డప్పుడు నీకు ఎంత ఆరోగ్యాన్ని ఆయుష్నిస్తాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తాము? ఈ లోకమైన వాటి కోసం ప్రయత్నించి బాగులాడి మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటా ఉంటాం. ఉదాహరణగా ఎన్నో విషయాలు ఉంటాయి. ఒకటి చిన్న విషయం ఏదైనా తిండి విషయంలో మనం తిండికి ఆసక్తి అయిపోయి మనం ఏం చేస్తూ ఉంటాం? కొన్ని సందర్భాల్లో ఎక్కువ తిండి తిని మత్తులు అయిపోయి ఇంకా ఎక్కువ తిండి తినడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంటే మనకు వస్తూ ఉంటాయి. గ్యాస్ ట్రబుల్ కానీ ఇలాంటివి. కానీ మనం దేనికోసం పడాలంటే దేవుడి కోసం నేను ప్రయాసపడేవారిగా ఉండాలి. ఈ లోకంలో వ్యర్థమైన వాటికి దేనికి నువ్వు ప్రయత్నం చేయకూడదు. వ్యర్థమైన వాటి మీద నువ్వు ప్రయాసపడినా కానీ కూడా అది అగ్నిపాలు అయిపోతుంది అన్నాడు. ఈ దినాల్లో నేను ఏ విధంగా ఉండవు సరి చేసుకొని దేవుని కోసం ప్రయాసపడేవాడిగా నేను ఉండాలి.
అదే చెప్తున్నారు. సామెతల గ్రంథం చూద్దాం 28:19 ఒకసారి చూడండి. తన పొలమును స్వేద్యపరచుకుని వానికి కడుపు నిండా అన్నం దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికం ఇంత అంతా కాదు. చూడండి, నీ పొలంలో సేద్యం చేసుకొని కడుపు నిండా తినొచ్చు. కడుపు నిండా నీ పొలంలో ఇప్పుడు నీ ఇంట్లో సమృద్ధిగా ఉన్నదాన్ని నువ్వు కడుపు నిండా తినొచ్చు. కానీ వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము అంతా ఇంత కాదంటున్నాడు. నీకున్న దాంట్లోనే తినాలి, నీకున్న దాంట్లోనే సర్దేసుకొని తినించాలి. అంతేగాని వ్యర్థమైన వాటిని ద్వారా ఏం చేస్తున్నాడు, అనుసరించి వారికి కలుగు పేదరికం అంతా ఇంత కాదంటున్నాడు. నువ్వు దేనిని కూడా వ్యర్థంగా ఆశిస్తే అది నీకు అంతకన్నా ఇంకా ఎక్కువ పేదరికాన్ని ఇస్తుంది తప్పితే నీకు ధనికుడు కాలేవు. నీకున్న దాంట్లోనే సమృద్ధిగా తినాలి. నువ్వు సేద్యపరిచిన దాంట్లోనే కడుపు నిండా అన్నము దొరుకుతుంది. మనం కష్టపడ్డ దాంట్లోనే మనకు ప్రతిఫలం దొరుకుతుంది. కానీ ఇంకా వేరే దానికోసం ఆశపడితే మనకు ప్రతిఫలం దొరుకుతుందా? దొరకదు. ఈ దినాల్లో నీవు నేను అదే విధంగా వెళ్తాం. వ్యర్థమైన వాటి మీదే, వ్యర్థమైన వాటి కోసమే మనం పాకులాడుతున్నాం. వ్యర్థమైన వాటి కోసం పాకులాడినప్పుడు ఏమవుతుందంటే నీకు నాకు ఇంకా పేదరికం, ఇంకా దరిద్రంగానే ఉంటావు, ఎదుగుదల ఉండదు. ఇకనైనా సరే నీవు నేను ఏం చేయాలంటే మనం ఈ పేదరికాన్ని, వ్యర్థమైన వాటిని, వ్యర్థమైన ఆలోచనల్ని, తలంపులను తీసివేసుకొని దేవుని కొరకు, దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించడానికి నీవు నేను ప్రయత్నం చేసినప్పుడు మనకి ఎలాంటి పేదరికం కూడా ఉండదంటున్నాడు. ఈ దినాల్లో నీవు నేను క్రైస్తవులైన ప్రతిదీ కూడా ఏంటంటే అనేకమైన ఆలోచనలు, తలంపులు ఈ వ్యర్థంగానే చూస్తున్నావు తప్పితే దేవుని మీద నేను భయభక్తులు కలిగి జీవించట్లేదు. చివరిగా మాట చదువుకుని చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. చూడండి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మన చింత ఆయన మీద వేయాలండి. అంతే. ఈ దినాల్లో నువ్వు దేవుని మీద కూడా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. దేవుని నీ కొరకు చింతిస్తాను అంటున్నాడు ఇక్కడ. నువ్వు నీ చింత దేవుని మీద వేసుకోవాలి. అంతేగాని నువ్వు దేవుని కోసం ఈ లోకంలో బాగులాడకూడదు. నీకు ప్రతి ఒక్క సమస్య ఉందా, అది దేవుని మీద. నీ యొక్క భారం ఉందా, లేకపోతే ఆ అప్పుల బాధ ఉందా, ఏదైనా సరే ప్రతిదీ దేవుని మీద ఏమంటున్నాడు. అప్పుడు ఆయన మిమ్మల్ని మనకేం చేస్తాడు, మన చింతలన్నీ తీరుస్తానంటున్నాడు. ఇంకోసారి చదవండి 7వ వచనం. చాలు చాలు. మనం ఏం చేయాలంటే దేని మీద అయినా సరే మనం నిబ్బరం కలిగి, నిబ్బరమైన బుద్ధి కలిగి జీవించినప్పుడు మనకి ఏంటంటే ప్రతి ఒక్క సమస్యను కూడా మనకి దేవుడు విడిపిస్తాడు. ఈ లోకంలో మానవులైన నీవు నేను ఆశ ఉండొచ్చు. ఆశ ఎంతవరకు ఉండాలో అంతవరకే. అత్యాశ పనికిరాదు. దేనికోసం నువ్వు నేను పాకులాడుతున్నావు, దేనికోసం ప్రయాసపడుతున్నావు. ఇకనైనా సరే నీవు నేను ఏం చేయాలంటే ప్రభు కొరకు ప్రయాసపడాలి. ఇక్కడ అదే అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు. నీ చింత అయితే ఆయన ఏమంటున్నాడు, ఇంకా ఆయన చూసుకుంటానన్నప్పుడు నీకు నాకు ఏంటి ఇంకా సమస్య. మన చింత అయితే కూడా దేవుని మీద వేసి మనం నిశ్చింతగా ఉండొచ్చు. కానీ మన సొంత ఆలోచన ప్రకారంగా మన సొంత ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం కాబట్టి మనం ఈ శ్రమలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఇవి ఏదైనా సరే మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు మనకు అనేకమైన శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులే కానివ్వండి, అనారోగ్యకరమైన విషయాలే కానివ్వండి, ఇక ఏదైనా సరే సమస్తం మనంతటా మనం కొని తెచ్చుకుంటున్నాం. అంతే. వ్యర్థమైన వాటి జోలికి పోయి అనవసరంగా వాటిని కల్పించుకొని వ్యర్థమైన మాటలు మాట్లాడచ్చు, వ్యర్థమైన చూపులు, ఇది అనేకమైన రకరకాల విధాలు అన్ని కూడా వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచుతామని చెప్తే దేవుని మీద మనసు నిలబడలే. ఎక్కడైనా సరే నీవు నేను చేయాలంటే నీ చింత యావత్తు ప్రతిదీ దేవుని మీద వేస్తే ఆయన మన అప్పుడు వారాలే కానీ ప్రతిదీ కూడా సమస్తం తీరుస్తాడు. తీరుతానికి సిద్ధంగా ఉండే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేనేం చేయాలంటే మన చింత యావత్తు దేవుని మీద వేయాలి. ఇకనైనా సరే మనం వ్యర్థమైన వాటి జోలికి పోకుండా దేవుని పని కొరకు వ్యర్థమైన వాటి వైపు మనం చూసేవారుగా నేను కాకుండా వ్యర్థమైన వాటి వరకు చూడొద్దు అంటున్నాడు. దేవుని కొరకు నేను చూసి దేవుని కొరకు పనిచేసినప్పుడు మన పనులు కూడా ఆయన సక్రమంగా జరిగిస్తాడు. మనకు అనేకమైనవి కూడా ఆయన తీరుస్తానంటున్నాడు. ఏ చింతలుండా, ఏ బాధలుండా ప్రతిదీ కూడా మనం పూర్తిగా ఆయన మీద ఆనుకున్నప్పుడు మనకు ఏది కూడా సమస్తము కూడా ప్రతిదీ ప్రభు వారు జరిగిస్తారనమాట. ఈ యొక్క వాక్యం అందరికీ అర్థమైందని కోరుకుంటున్నాను.
చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నతుడ నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. అలా బట్టముడలు నా ప్రభావ, అర్హతలు లేని వారికి అర్హత కలుగ చేసి నా ప్రభావ, నీ సన్నిధానం నిలబెట్టినైనా నీ యొక్క మాటలు మాట్లాడతావు, నాకు ఇచ్చిన ఈ యొక్క జ్ఞానాన్ని బట్టి నీ వందనాలు నా ప్రభావ. అయ్యా నా ప్రభావం మీరు చెబుతున్నారు నాయన, ప్రతిదీ కూడా సమస్తము వ్యక్తమే అనుకుంటున్నాను నా ప్రభావ. అయా గాలికి పడే ప్రయాస ప్రభావ, ఇవి నా ప్రభావ, ఇవి ఆస్తులు ధనం సంపాదించుకొని నా ప్రభావ, అయ్యా మేళ్ళలో మిద్దెలు కూర్చొని బాగా ఆస్తులు బంగారము వెండిలు అన్ని కూడా నువ్వు సమకూర్చుకున్నామంటే ప్రతిదీ కూడా వ్యక్తమే నా ప్రభావ. అలా ఎక్కడైనా నా ప్రభావ, నీ కొరకు మేము ప్రయాసపడే వరకు మాకు సహాయం దయచండి నా ప్రభావ. నీ కొరకు మేము భారం కలిగి జీవించటం మాకు సహాయం దయచండి నా ప్రభావ. అయా మీరు మీ చింత నా మీదేమంటున్నారు నా ప్రభావ. అయా మా చింతలన్నీ మేము వేస్తున్నాం నా ప్రభావ. మీరు ప్రతి అవసరం నువ్వు వేస్తున్నామో మళ్ళీ తీర్చుకొని అడుగుతున్నావు నా ప్రభావ. అయా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకున్న నా ప్రభావ. యొక్క మాటలు నా ప్రభావ బిడ్డల హృదయంలో భద్రపరిచి నా ప్రభావ, వాక్యానుసారంగా జీవించటప్పుడు సహాయం దయచేయమని ఈ యొక్క ప్రార్థన మీ పాత్రకి చేర్చుకోమని యేసు క్రీస్తు రక్త పరిశుద్ధ నామములో ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. చిన్న పల్లవి జరగాను. తిరిగి లేచెను నాతో నుండా, పరమా జీవము నాకు నీవా. తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరం నన్ను నడిపించును. కరలవచి ఎత్తుకొని పోను, నిరంతరము నన్ను నడిపించును. కరలవచి ఎత్తుకొని పోను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మన మధ్యలో ఏలిన యశ్వంత్ గారు ఉన్నారు, వచ్చి వర్తమానం అందిస్తారు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకున్నాను. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి, నీకు వేలాది వందనాలు ప్రభా. ప్రభా తండ్రి వేసాయి ఈ రోజు తండ్రి వేసా పవిత్రమైన రోజు తండ్రి వేసి నేను ఆరాధించుకోవడానికి తండ్రి వేసి ఇక్కడ అందరం కూడిపోయి ఉన్నాం తండ్రి వేసా. వాతావరణం తండ్రి వేసే ఎంతగానో తండ్రి వేసి ఇబ్బందికరంగా ఉన్నా కానీ ప్రభావ మీరు తండ్రి వేసే మా ప్రార్థన సమయానికి మంచి వాతావరణం దయచేసినందుకు వందనాలు ప్రభావ. ప్రభావ పాటలంతట్లో మీరు తోడైనందుకు వందనాలు ప్రభావ. అలానే తండ్రి వేసి కిషోర్ పాస్టర్ గారు చెప్పేటప్పుడు కూడా తండ్రి వేసి మీరు తోడైనందుకు వందనాలు ప్రభావ. నేను కూడా తండ్రి వేసి మీ బలిపీఠం మీద నుంచి వాక్యం బోధించున్నాగా ప్రభావ, మీ పరిశుద్ధ ఆత్మను నాకు దయచేయమని, అలాగే చెప్తున్న వాక్యాన్ని తండ్రి వేసే ప్రతి ఒక్కరు విని తండ్రి వేసే వాళ్ళ మనసులో భద్రపరచుకొని దాని ప్రకారం జీవించే విధంగా సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల సన్నిధి చేర్చుకోమని నదడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పోయిన వారం మనం ఏం చెప్పుకున్నామండి? రెండో ఆజ్ఞ. రెండో ఆజ్ఞ చెప్తారు ఎవరన్నా? ఆకాశం అంతే కానీ, కింద భూమి అంతే కానీ, భూమి కింద నీళ్ళు అంతే కానీ, చేసుకున్నప్పుడు వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. మొదటి ఆజ్ఞ చెప్తారా అండి? ఉండకూడదు. ఓకే. ఈరోజు మనం మూడో ఆజ్ఞ చెప్పుకున్నామండి. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, యెహోవా తన నిర్దోషిగా ఎంచాడు. ఓకే అండి. ఏమన్నాడు ఇక్కడ? మూడో ఆజ్ఞగా నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అంటే ఏం చేయాలి మనం? దేవుని యొక్క నామాన్ని, నామం అంటే ఏంటండి? పేరు. ఇప్పుడు ఉంటాయి కదా నామం, అదే నామవాచకం ఇవన్నీ ఉంటాయి కదా. నామం అంటే పేరు, అంటే దేవుని యొక్క పేరుని మనం వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అంటే వ్యర్థముగా అంటే అనవసరమైన వాటికి కానీ, లేదా
ఇంకా తప్పు మనం ఏదైనా తప్పు చేస్తుంటే వాటిలో కానీ దేవుని యొక్క నామాన్ని మనం తీసుకొని రాకూడదు. అట్లా తీసుకొని వస్తే ఏమైంది, మనం ఈ యొక్క 3వ ఆజ్ఞని మీరినట్లే. దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయండి, మనం చూస్తాం బైబిల్లో. సందర్భాన్ని బట్టి తనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఏం పేర్లు ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? ఒక 2, 3. ఉన్నవాడు, అనువాడు, ఎల్షదాయ్ అని కానీ, యెహోవా దేవుడు అని, ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి. అంటే సందర్భాన్ని బట్టి మనం పేర్లు చూసుకుంటా ఉంటాం. ఈ దేవునికి ఏమైతే పేర్లు ఉన్నాయో ఈ వీటికి ఉన్న పేర్లలో ఏ ఒక్క పేరును కూడా, ఏ ఒక్క నామాన్ని కూడా మనం వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అయితే అట్లా వ్యర్థంగా ఉచ్చరించే వాళ్ళని తను నిర్దోషిగా తను దోషిగా ఎంచుతాడంట. అట్లా అంటే వ్యర్థముగా వాడితే తన యొక్క నామాన్ని. మనం చూసుకున్న ఈ యొక్క దేవుని నామాన్ని మనం ఎన్నో విధాలుగా మన యొక్క నిత్య జీవితంలో ఎన్నో విధాలుగా మనం వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఉంటాం. అంటే వ్యర్థంగా ఉపయోగిస్తూ ఉంటాం. డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ మనం చూసుకుంటే చాలా విధాలుగా దేవుని యొక్క నామాన్ని మనం నామాన్ని వ్యర్థపరుస్తూ ఉంటాం, వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఉంటాం, లేదా అనవసరమైన వాటికి ఉపయోగిస్తూ ఉంటాం. మనం చూసుకున్నట్లయితే లేవియా కాండము 19వ అధ్యాయము 12వ వచనం చూడండి. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు, ఈ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. చాలండి. నేను యెహోవాను. ఇక్కడ ఏమన్నాడండి, దేవుని యొక్క నామాన్ని బట్టి అబద్ధ ప్రమాణాలు చేయకూడదంట. ప్రమాణాలు చేయకూడదు అంటున్నామండి. మనం ఏం చేస్తాం, మనం రోజు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాం, మనం దేవుడి మీద ఒట్టు అంటాం, అవునా కాదా? లేదా బైబుల్ మీద, పరిశుద్ధ గ్రంథం మీద ఒట్టు అంటాం, అవునా కాదా? ఇట్లా దేవుని యొక్క నామాన్ని ఇట్లా తప్పుడుగా మనం చేస్తూ ఉంటాము. అసలు మనం ఒట్టే పెట్టుకోకూడదు. తర్వాత రెఫరెన్స్ లో మీకు చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు సరే, మనం ఏం చేస్తాం, ఒక పనిని ఏదైనా పని నేను చేస్తాను, ఇది ఖచ్చితంగా చేస్తాను, దేవుడి మీద ఒట్టు అంటాం, అవునా కాదా? లేదా మనం ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాం అనుకో, ఖచ్చితంగా వచ్చినాలు మీకు కట్టేస్తాను, దేవుడి మీద ఒట్టు తీసారంటాం, అవునా కాదా? అంటే మనం ఏం చేస్తున్నాం, దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా మనం ఉపయోగిస్తున్నాము. అట్లా మనం ఉపయోగించుకోకూడదు. దేవునికి తెలుసు మనం ఇట్లా దేవుని యొక్క నామాన్ని ఒట్టు పెట్టుకొని వ్యర్థంగా ఉపయోగిస్తామని. అందుకనే దేవుడు చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే, 5వ అధ్యాయం 34వ వచనము, నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు, నీ మాట అని ఉండవలెను. చూసారండి, మనం ఒట్టు పెట్టుకున్నాం దేవుడు తెలుసు. అందుకని ముందుగానే దేవుడు మనకు చెప్పబడి ఉంచాడు. ఏమంట, అసలు ఎంత మాత్రం మనం ఒట్టు పెట్టుకోకూడదు, దేవుని మీద ఒట్టు పెట్టుకోకూడదు, అట్లానే భూమి మీద ఒట్టు వేయకూడదు. మన మీద కూడా మనం కొన్ని సందర్భాలు అంటూ ఉంటాం, ఎవరైనా మన మాటలు నమ్మకపోతే నా మీద ఒట్టురా అంటాం, అవునా కదా? అట్లా కూడా మనం ఒట్టు పెట్టుకోకూడదంట. దేవుడు మనకి ఇక్కడ చెప్తున్నాడు. మనం ఒట్టు పెట్టుకుంటే మనం ఏం చేసినట్టు, దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా ఉపయోగించినట్టు, లేదా అవమానపరిచినట్టు, ఇంకా ఏమన్నా అదే 3వ ఆజ్ఞని మనం మీరినట్లే. అయితే మనం చూసుకున్నట్లయితే తర్వాత లేవియా కాండంలో 19వ అధ్యాయం 31వ వచనము, కన్నపిశాచి గల వారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రును వెదకి వారి వలన అపవిత్రత కలుగు చేసుకోకూడదు. చాలే అండి. ఇప్పుడు ఈ విధంగా చేస్తే కూడా దేవుని యొక్క నామాన్ని అవమానపరిచినట్లు. ఎట్లా అండి, ఇప్పుడు దేవుడు మనకు సజీవుడైన దేవుడు కదా. దేవుడికి తెలుసు మన జీవితంలో, అంటే రేపు అనేది మన జీవితంలో ఏం జరగాలో ఏం జరగబోతే దేవునికి ప్రతిదీ తెలుసు. కానీ మనం ఏం చేస్తాము, కొంతమంది ఉంటారు కన్నపిశాచాల దగ్గర కానీ లేదా ఈ సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటారు, నా భవిష్యత్తు ఏందో చెప్పని, అవునా కాదా? వెళ్తా ఉంటారు. అది అట్లా వెళ్ళకూడదు. అట్లా వెళ్ళినా కానీ దేవుని యొక్క నామాన్ని అవమానపరిచినట్లు. ఇప్పుడు మన దేవుడు ఉన్నాడండి, ఎంత గొప్పవాడు దేవుడు. అటువంటి దేవుడిని మనం వదిలేసి దేవుడు నిర్ణయించాడు నా జీవితంలో ఏం జరగాలనేది. అటువంటి దేవుడిని మనం వదిలేసేసి సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తాము. అది కరెక్ట్ కాదు. దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదవండి. కన్నపిశాచి గల వారి దగ్గరకు
సోదగాండ్రను వెతికి వారి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. ఆ నేను మీ దేవుడనైన యెహోవాను. ఇక్కడ ఏమన్నానంటే సోదగాళ్ళ దగ్గరకు కూడా మనం వెళ్ళకూడదంట. ఎందుకంటే వెళ్తే ఇది దేవుని యొక్క నామాన్ని అవమానపరిచింది. ఇప్పుడు మనం క్రైస్తవులు ఎట్ల పరిస్థితిలో వారి దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే సజీవుడైన దేవుని మనం వదిలేసి ఏదో అంటే తన కడుపు నింపుకోవడం కోసం, తనకి డబ్బు కోసం చెప్పి సోదగాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి నా భవిష్యత్తు ఏందో చెప్పంటాము. దానివల్ల ఏమైంది? దేవుని యొక్క నామం అవమానపరచబడింది. అందుకని మనం ఏం చేయాలి? సోదగాళ్ళ దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. నీ భవిష్యత్తు వాళ్ళకి ఎట్లా తెలిసిద్దండి? అవునా కదా? దేవుడికి తెలిసిద్ది కానీ నీ భవిష్యత్తు సోది చెప్పే వాళ్ళకి తెలిసిద్దా? తెలీదు. వాళ్ళు ఏంటంటే దయ్యాల్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు, అంతేగాని దేవుణ్ణి ఉపయోగించుకోరు. అటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళకూడదు. అటువంటి వారి దగ్గరికి వెళ్తే ఏమైందంటే మనం ఇండైరెక్ట్ గా దయ్యాల్ని పూజించినట్లే. అవునా కాదా? దయ్యాన్ని నమ్ముతున్నట్టు. మనం ఎవరిని నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి, కానీ దయ్యాన్ని నమ్మకూడదు. అట్లానే మనం సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అలానే మనం ఇప్పుడు మనకి ఎంతో మంది దేవుని యొక్క నామాన్ని గణపరిచిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బైబిల్లో చూసుకుంటే దానియేలు గాని, శద్రకు మేషకు అబేద్నెగో వారు గాని, అలానే ఇంకా చూసుకుంటే దావీదు గారు గాని, ఏలియా గారు గాని, వీళ్ళంతా దేవుని యొక్క నామాన్ని గణపరిచిన వారే గాని ఎక్కడ ఏ పరిస్థితుల్లో దేవుని యొక్క నామాన్ని అవమానపరచలేదు. కానీ ఒక క్రైస్తవుడు అయి ఉండి మనం ఏం చేస్తున్నాము? దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తున్నాము. సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము, విగ్రహారాధికుల దగ్గరికి వెళ్తున్నాము, విగ్రహారాధనలో పాలు పంచుకుంటున్నాము. అప్పుడు ఏమైంది? దేవుని యొక్క నామం అవమానపరచబడింది. వాడు క్రైస్తవుడే గాని అన్ని చేస్తారా అంటారు. అప్పుడు ఎవరికి అవమానం? దేవునికి, ఆయన యొక్క గొప్ప నామానికి అవమానం అండి. అసలు దేవుని యొక్క నామం ఎంత గొప్పదో మనం చూసుకుందాము. కీర్తనలు 8వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. భూమి అందంతటా అంటే భూమి మీద, ఆకాశంలోనైనా భూమి మీదైనా దేవుని యొక్క నామం ఎంతో ప్రభావం గలదంటండి, ఎంతో గొప్పదంట. అటువంటి యొక్క నామాన్ని మనం వదిలేసి, లేదా అటువంటి యొక్క నామాన్ని మనం వ్యర్థంగా మన జీవితంలో అవమానపరుస్తూ ఉంటాము. ఇప్పుడు మనం పోయిన వారం చూసాం ఏలియా గారు, గుర్తుందా? ఏలియా గారు ఎటువంటి అద్భుత కార్యాలు చేశారండి. మొదటి రాజుల గ్రంథం చూసినట్లయితే 18వ అధ్యాయము 24వ వచనము. తరువాత మీరు మీ దేవుని పేరును బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయండి. చాలా ఏమన్నారండి ఇక్కడ ఏలియా గారు? ఎవరి నామాన ప్రార్థన చేస్తా అన్నాడు? దేవుని నామాన ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ఇంకొకరిని చూస్తున్నాం, ఎవరు? బయలు ప్రవక్త. వాళ్ళని చూస్తున్నాం, బయలు ప్రవక్తల్ని. ఏమన్నాడు ఏలియా గారు? మీరు మీ దేవత యొక్క నామమున మీరు ప్రార్థన చేయండి, నేను యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు. అయితే బయలు ప్రవక్తల ప్రార్థన ఆలకించిందా వాళ్ళ దేవత? ఆలకించలేదు. అదే ఏలియా గారు ప్రార్థన చేస్తే ఏమైంది? ఏ నామంలో ప్రార్థించాడు ఏలియా గారు? యెహోవా నామంలో ప్రార్థిస్తే ఏమైందండి? పచ్చి మాంసం, అలా నీళ్ళలో తడపబడిన కట్టెలు గాని, చుట్టుపక్కల నీళ్లు గాని ఏమైపోయినాయి? మాంసం అను ఈ కట్టెలు బూడిదైపోయినాయి. అలాగే ఆ చుట్టుపక్కల నీళ్ళు ఏమైపోయినాయి? ఆవిరైపోయినాయి అండి. యెహోవా నామం ఎంత ప్రభావం కలదో ఇక్కడ మనం చూస్తాము. అటువంటి నామం కింద వేరే నామాలు పనికొస్తాయా? అసలు అవన్నీ వేస్ట్ అండి. కానీ మనకి ఇంత గొప్ప దేవుని యొక్క నామాన్ని మనం వ్యర్థముగా మనం ఉపయోగిస్తామండి, అవమానపరుస్తామండి. దేవుడు తన ఆజ్ఞలో చెప్పాడు, నా నామాన్ని నువ్వు ఎక్కడా వ్యర్థముగా ఉచ్చరింపకూడదని. అటువంటి నామాన్ని మనం వ్యర్థంగా ఉచ్చరిస్తాం. ఇక్కడ మనకి ఏలియా గారు యెహోవా యొక్క నామమున ప్రార్థించి ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. అటువంటి గొప్ప నామాన్ని మనం పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టేసి ఏం చేస్తాం? దేవుని తోడని చెప్తాం, లేదా సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు చేతబడి మనకు ఒక అనుమానం వచ్చేసింది అనుకోండి, మనమే చేతబడి చేశారు, ఎవరి దగ్గరికి వెళ్తాం? చేతబడి చేసే వాళ్ళ దగ్గరికే మనం వెళ్తాం. అలా వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. మన దేవుని యొక్క నామం గొప్ప నామం, ఎంతో భూమి అందంతటా ఎంతో గొప్ప ప్రభావం గల నామం. అటువంటి యొక్క నామాన్ని మనం వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అంటే ఆ నామాన్ని మనం అవమానపరచకూడదు, దాన్ని వదులుకోకూడదు కూడా. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనం చూడండి.
నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. గణపరచుడి. ఏకముగా కూడి ఆ. ఆయన నామమును గొప్ప చేయుదుము. ఏం చేయాలంట? మనం ఏకంగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయాలంట అండి, అంతేగాని వ్యర్థపరచకూడదంట. కానీ మనం ఆయన నామాన్ని గొప్ప చేస్తామా? కూడుకున్నప్పుడు కూడుకోం, వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ కీర్తనకారుడు మనకి ఏం చెప్తున్నాడు? ఏకముగా కూడి ఆయన నామంని గొప్ప చేయడం అంటున్నాడండి. కానీ మనం ఏం చేస్తామంటే గుంపుగా కూడి, నేనే ఉన్నాను అనుకోండి, నా ఎదుట ఒక గుంపు కొడతారు, పలానా గొప్పలు అదంట ఇదంట అంటారు, లేదా పలానా సొలోమి అదంట ఇదంట అంటారు. ఇవన్నీ అనవసరమైనవి అండి. కానీ మనం ఏకంగా కూడినప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క నామాన్ని గణపరచాలి. సొలోమి పట్టు చీర వేసుకొచ్చిందంట, అది 20,000. సొలోమి మెడలో నల్లపూసలు గొలుసుంది, అది ఎంత అయిందో. ఇవన్నీ మాట్లాడుకుంటాం, కానీ దేవుని యొక్క నామాన్ని మనం గణపరుస్తామా? గణపరచం. కానీ బైబిల్లో చెప్పబడింది ఏం చేయాలి? మనం దేవుని యొక్క నామాన్ని ఎక్కడైతే మనం కూడుకున్నాం అక్కడ దేవుని యొక్క నామాన్ని గణపరచాలి. ఇవన్నీ లోకస్తుల మాటలండి, మన మాటలు కాదు ఇవి. ఒక క్రైస్తవుడు అయింది మనం ఏం చేయాలి? దేవుని యొక్క నామాన్ని గణపరచాలి. అంటా ఉంటారు, బొబ్బులు పద్దాట్లు అట్లా చెప్తాడులే ఇట్లా చెప్తాడులే, ఆయన చెప్తే మనం వినేది ఏందనుకుంటారు. కానీ ఒక రోజు వస్తుంది, దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. ఇక్కడ మీకు చెప్పాడు కదా మీ పాస్టర్ గారు 10 ఆజ్ఞలు, అప్పుడు నువ్వేం చేసావు? వినకుండా అంటే నువ్వు ఎలా జీవించాలనుకున్నావో అలానే జీవించావు, కానీ మీ పాస్టర్ గారు చెప్పిన 10 ఆజ్ఞలు నువ్వు పాటించావు అని దేవుడు అడిగితే ఏం చెప్తావు? లేదండి, ఆయన చెప్పేటప్పుడు నేను నిద్రపోయాను అంటావా? అట్లా అనకూడదు. ఏం చేయాలి? మనం వ్యర్థమైన మాటలు మాట్లాడుకోకూడదు. ఎప్పుడు మనం ఒక చోట కూడుకుంటే ఏం చేయాలి? దేవుని యొక్క నామాన్ని గణపరచాలి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు క్రైస్తవులే, కానీ వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ అనవసరమైన మాటలే. లోకంలో మనం మాట్లాడుకునే మాటలు అంటారు. దానివల్ల ఏమైద్ది? మనకేముండదు. ఎవరి నామం అక్కడ అపహాస్యం చేయబడిద్ది? దేవుని యొక్క నామాన్ని మనం ఇండైరెక్ట్ గానే డైరెక్ట్ గానే మనం అక్కడ దేవుని యొక్క నామాన్ని కించపరుస్తున్నాం మన యొక్క ప్రవర్తన ద్వారా. మనం అలా చేయకూడదు. ఏం చెప్పాడు దేవుని యొక్క ఆజ్ఞల్లో? నీ దేవుడని యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు అన్నాడు. మనం అనవసరమైన మాటలు మాట్లాడుకుంటే దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించినట్లే. అవసరం మనకు ఆ మాటలు? అనవసరం. మనం ఏం చేయాలి? దేవుని యొక్క 10 ఆజ్ఞల్ని మనం పాటించుకోవాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం లోకంలో దేవుని యొక్క నామాన్ని బోధకులు అనే వాళ్ళు ఎట్లా అయితే వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారో మనం చూద్దాం. దేవునికి మరొక పేరు ఉందండి. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో చూసుకున్నట్లయితే, 15:26 చదవండి. శ్రద్ధగా విని విధేయులై అనుసరించిన ఎడల రానియను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. యెహోవా రాఫా అంటే ఏంటో తెలుసా? దేవునికి ఉన్న నామాలు, అంటే దేవునికి ఉన్న పేర్లు యెహోవా రాఫా అనేది కూడా ఒక పేరు. యెహోవా రాఫా అంటే ఏంటి? స్వస్థపరచువాడు. స్వస్థపరచు దేవుడు యెహోవాయే. ఈ యొక్క నామాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బోధకులు కానీ క్రైస్తవులు కానీ ఎంతగానో అవమానపరుస్తున్నారండి. ఎట్లా? దేవుడు నాకు స్వస్థత వరాన్ని ఇచ్చాడు, నేను అట్లా మీ మీద చేస్తే చాలు మీరు స్వస్థపరచబడతారు, అవునా కాదా? లేదా నా జేబులో కర్చీఫ్ ఉంది, అది మీ మీద ఎట్లా అంటే చాలు తీసి ఏమవుతారు? మీరు స్వస్థపరచబడతారంటారు. లేదా ఇంకా ఎన్నో విధాలుగా వాడతారు. నా దగ్గర దేవుడు ఆశీర్వదించిన నూనె ఉంది అంటారు కొంతమంది. లేదా కొంతమంది నీళ్లు తీసుకుని అట్లా జల్లుతారు. అప్పుడు ఏమంటారు? అట్లా జల్లి మీరు స్వస్థపరచబడ్డారంటారు. కొంతమంది అయితే మరీ దారుణం అండి, కాలుతో టచ్ చేస్తున్నారండి. దేవుని యొక్క నామాన్ని ఈ విధంగా కూడా వాళ్ళు వాడుకున్నారు. దేవుని యొక్క నామాన్ని అపహాస్యం చేస్తున్నారండి. యూట్యూబ్లో ఎంతగానో వాళ్ళు ట్రోల్ అవుతున్నారండి. ఇవన్నీ అవసరమా మనకి? దేవుడు మనకి క్లియర్గా బైబిల్లో చెప్పారు తన వాక్యంలో కానీ 10 ఆజ్ఞల్లో కానీ. కానీ ఈ బోధకులు ఏం చేస్తున్నారు? యెహోవా నామాన్ని వ్యర్థంగా వాడేస్తున్నారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. మా గ్రామంలో మీటింగ్లు పెట్టారంట. ఆ పాస్టర్కి స్వస్థత వరం ఉందంట. చివరి రోజున అందరినీ పైకి రండి, నేను చేయబెడితే మీరు స్వస్థపరచబడతారన్నారంట. అయితే మా అత్తమ్మ ఉంది, మీ అందరికి తెలుసుగా మా అత్తమ్మ రాయలు గారు, తను వెళ్ళిందంట స్టేజ్ మీదకి చివరి రోజు. అయితే ఆయన ఏం చేస్తానంట, చేయి పెడుతుంటే అందరు పడిపోతున్నారంట. అయితే మా అత్తమ్మ ఒక అడ్డని వచ్చిందంట, మా అత్తమ్మ మీద చేయి పెట్టాడంట. అయితే చేయి పెట్టి గట్టిగా నెడతాడంట ఆయన.
ఆయన చేయి పెడతాం వల్ల పడిపోవట్లా. ఎందుకు పడుతున్నారు? నెడతం వల్ల పడుతున్నారు. మా అత్తమ్మ అంట గట్టిగా నుంచుందంట, ఎంత నెట్టా కానీ మా అత్తమ్మ పడలేదంట. అయితే ఇంకా వెళ్ళిపోమ్మా అన్నాడంట. కానీ వీళ్ళు ఎట్లా వాడుకున్నారు? దేవుని యొక్క స్వస్థత వరాన్ని చేతులతో నెట్టి కర్చీఫ్ తన మీద వేసి లేదా నీళ్లతో జల్లి ఇట్లా దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తున్నారండి. యూట్యూబ్లో ఈ రోజు మనం చూసుకుంటే ఎంతగానో ఈ యొక్క పాస్టర్లు ట్రోల్ అవుతా ఉన్నారు. దానివల్ల ఎవరికి అవమానం? దేవుని యొక్క నామానికి అవమానం. క్రైస్తవులు అనబడే మనకి అవమానం అండి. ఈ విధంగా దేవుని యొక్క మూడో ఆజ్ఞని అందరూ మీరుతున్నారు. అసలు ఈ యొక్క దొంగ బోధకుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మనకి లేదండి. చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, ప్రతి వాని నాలుకయు తండ్రి యొక్క దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనినట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ఇక్కడ యేసు నామం ఏంటంటండి? అన్నిటికన్నా పైనామం. ఇందాక మనం పాటలో పాడుకున్నాం, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామం అన్నాడండి. అటువంటి యొక్క నామాన్ని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. కానీ ఈ దినాన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఒప్పుకోవట్లేదండి. ప్రతి ఒక్కరు దొంగ బోధకులు అయిపోయారు. నాకు స్వస్థత వరం ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు దేవుని యొక్క నామాన్ని అపహాస్యం చేస్తున్నారు, వ్యర్థంగా వాడుకుంటున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 10:13 చూసినట్లయితే 10వ అధ్యాయం 13వ వచనము, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ఎవడు రక్షింపబడతాడంట? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవాడు రక్షింపబడతాడంట. అంతేగాని నువ్వు వెళ్ళి ఆ అబద్ధ బోధకుల ముందు నుంచొని ఆయన నీళ్లు చల్లితే నువ్వేమి రక్షింపబడవు. ఎప్పుడు రక్షింపబడతావు? నువ్వు ప్రభువు నామమును బట్టి ప్రార్థిస్తే అప్పుడు రక్షింపబడతావు. మనం ఇందాక చూసుకున్నాము నిర్గమకాండంలో 15:26 వచనంలో. మళ్ళీ ఒకసారి చదవండి. న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉంటే ఏం చేస్తాను? ఎటువంటి రోగం, ఐగుప్తీయులకి వచ్చిన తెగులు ఎటువంటిది మన మీదకి రానియనన్నాడు. ఎప్పుడు రానివ్వడు? ఆయన ఆజ్ఞలంటే గైకొనాలి. ఆయన చెప్పిన ప్రతి మాట నువ్వు వినాలి, ఆయనకి విధేయులై ఉండాలి. అంతేగాని ఈ దొంగ బోధకుల దగ్గరికి వెళ్తే మనం స్వస్థపరచబడము. వాళ్ళు ఏంటి? కేవలం దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా వాడుకునే వాళ్ళే తప్పితే వాళ్ళు నిజమైన బోధకులు కాదు. నువ్వు ఎప్పుడు రక్షింపబడతావు? ప్రభువు నామమున ప్రార్థన చేస్తే రక్షింపబడతావు. ఎప్పుడు స్వస్థపరచబడతావు? దేవుని యొక్క ఆజ్ఞలు నువ్వు విని దేవునికి నువ్వు విధేయుడై ఉంటే, దేవుని యొక్క మాట ప్రతిదీ నువ్వు వింటే అప్పుడు నువ్వు స్వస్థపరచబడతావు. కాబట్టి ఈ రోజు నువ్వేం చేయాలంటే దేవుని యొక్క 3 ఆజ్ఞ ఖచ్చితంగా నువ్వు పాటించాలి. ప్రతి ఒక్క ఆజ్ఞను నువ్వు పాటించి దాని ప్రకారం నువ్వు జీవిస్తే ఈ యొక్క అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నీకు ఉండదు. ఎటువంటి అనారోగ్యం నీకు రాదు. ఇప్పుడు ఏదన్నా నీకు అనారోగ్యం వచ్చిందంటే దానికి అర్థం ఏంటి? ఖచ్చితంగా మనం ఏదో ఆజ్ఞ మీరినట్టే, దేవుని యొక్క మాట వినకుండా ఉన్నట్టే. దేవుడు అట్లాంటి టైంలోనే దేవుని యొక్క మాట విననప్పుడు నువ్వు లోకంలోకి వెళ్ళిపోయేటప్పుడే దేవుడు ఎట్లాంటి నీకు పెడతాడు. ఎందుకు? నువ్వు దేవుడిని ప్రార్థించి సరైన మార్గంలోకి వస్తామని. కానీ కొంతమంది అవి పట్టించుకోరు. ఎవరి దగ్గరికి వెళ్తారు? నాకు ఫలానా రోగం ఉందయ్యా అని ఎక్కడైతే స్వస్థతలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్తారు. అక్కడ ఏముంది? దేవుని యొక్క నామాన్ని అవమానపరిచే వాళ్ళే ఉన్నారు కానీ దేవుని యొక్క నామాన్ని గణపరిచే వాళ్ళు లేరు. మనకి దేవుడు క్లియర్గా బైబిల్లో మన కోసం రాసించాడు. ఆయన యొక్క ప్రేమ లేఖలో నువ్వు రక్షించబడాలంటే ఏ నామమున నువ్వు ప్రార్థించాలి? ప్రభువు నామమున ప్రార్థించాలి. ఒకవేళ నువ్వు అస్వస్థత పాలైతే, అంటే నీకు ఏదైనా రోగం వస్తే, ఏదైనా అంటే ఏదైనా వ్యాధి వస్తే నువ్వేం చేయాలి? అప్పుడు ఆయన యొక్క కట్టడలను ఆజ్ఞలను గైకొనాలి. ఆయన యొక్క మాటను నువ్వు వినాలి. ఆయన యొక్క మాటకు విధేయుడై ఉండాలి. అప్పుడు నువ్వు నీ యొక్క రోగం నుంచి స్వస్థపరచబడతావు. అవునా కాదా? మనం చూసుకున్నాము ఇక్కడ దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా మనం ఉచ్చరించకూడదు. అలానే వ్యర్థంగా వాడే వాళ్ళ దగ్గరికి కూడా మనం వెళ్ళకూడదు. కాబట్టి ఈరోజు 3వ ఆజ్ఞ ప్రతి ఒక్కరికి అర్థమైందని నేను కోరుకుంటున్నానండి. అర్థమైందా? ఇప్పుడు వరకు మనం 3 ఆజ్ఞలు నేర్చుకున్నాం. ఈ 3 ఆజ్ఞలు ఖచ్చితంగా మనం పాటించే వారిలాగా ఉండాలి.
అర్థమైన ఒకరు ప్రార్థన చేస్తే మనం వాక్యాన్ని ముగించుకుందామండి. అందరూ మోకరించండి. ప్రతి ఒక్కరు ప్రార్థనలో పాల్పంచుకోండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. మీకు వందనాలు ప్రభువా. అవును ప్రభువా, ఎన్నోసార్లు తండ్రి వేసే నీ యొక్క నామాన్ని తండ్రి వ్యర్థంగా ఉపయోగించుకున్నాం ప్రభువా. అవును ప్రభువా, అవును ప్రభువా, ఈ యొక్క కట్టడాలను తండ్రి నేను గైకునే వాళ్ళ చేయండి ప్రభువా. అవును ప్రభు, అన్ని నామముల కంటే తండ్రి పైనామము తండ్రి యేసు యొక్క నామం ప్రభువా. ఆ నామము నేను ప్రార్థించేలాగా చేయండి ప్రభువా. అవును ప్రభువా, అవును ప్రభువా, ఎంత మాత్రము తండ్రి మేము ఒట్టు పెట్టకుండా ఉండేలాగా చేయండి ప్రభువా. అవును ప్రభువా, అవును ప్రభువా, వారి దగ్గరికి కానీ లేదా సోద చెప్పి వారి దగ్గరికి వెళ్ళకుండా చూడండి. అవును ప్రభువా, మీ నామాన్ని గణపరిచేలాగా చేయండి ప్రభువా. అవును ప్రభువా, సాయం చేయండి ప్రభువా. అలాగే అవును ప్రభువా, చేయండి ప్రభువా. అలాగే తండ్రి తర్వాత చెప్పబోయే శాస్త్రి గారికి మీరు తోడైన ప్రభువా. ఈ చిన్న ప్రార్థన మీ పాలసని చేర్చుకున్న నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మంచి చక్కని సందేశం అందించిన మన లిలింగ్ యశ్వంత్ గారు వందనాలు తెలియజేస్తున్నారండి. మన మూడో ఆజ్ఞ ఏంటండి? వ్యర్థమైన దాన్ని ఉచ్చరించకూడదు. వ్యర్థముగా మన అనేక ఉన్నాం వల్ల అంటే ప్రతిదీ కూడా మనం వ్యర్థంగానే ఉచ్చరిస్తూ ఉంటాం. వ్యర్థంగానే నేను వాక్యాన్ని అయితే ప్రిపేర్ అవ్వలేదు, కానీ ఏదో చిన్న మాట దేవుడు ఇచ్చే వాక్య ప్రకారం చెప్పాను. దాన్ని ఫుల్ఫిల్ చేశాడు మన లిలింగ్ యశ్వంత్ గారు. నేను వందనాలు తెలియజేసుకున్నాను. చిన్న పల్లవ గారి వర్తమానంలోకి వెళ్దాం. అన్ని నామముల కన్నా అదే తీశాడు. అందరూ పడాలా చప్పట్లు కొట్టు. ఎన్ని తరములకైనా గణపరచగలిగినది నామము. అన్ని నామముల కన్నా పరిణామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచగలిగినది నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. చాలండి. మన మధ్యలో ఎదురా శాస్త్రి గారు ఉన్నారు, వచ్చి వర్తమానం అందిస్తారు. అందరికీ వందనాలండి. వారమంతా కూడా వర్షాలు. విజయవాడలో చూసుకుంటే ఎంతో నష్టం విజయవాడలో కదా. మన దగ్గర లేదు కానీ మన పక్కనే ఉన్న విజయవాడలో అయితే భయంకరమైన నష్టాలు విజయవాడ వర్షాల వల్ల. విజయవాడలోనే కాదు, దాని చుట్టుపక్కల ఉన్న లంక గ్రామాలన్నింటిలో కూడా మనకు కూడా చాలా చోట్ల నష్టాలు జరిగినాయి. మన ఇళ్ళలోకి నీళ్లు రావడం, ఎంతగానో నష్టపోయాం మనం కూడా. పంటలు పొలాల వాళ్ళకైతే, వీళ్ళకైతే పాపం గడ్డి కోసుకోవడానికి కూడా లేకుండా చాలా నష్టపోయారు. చూశారు దేవుడు ఏ విధంగా అంటే, వర్షాలు రావటం ఏంటి, కొట్టుకుపోవటం ఏంటి, ఇల్లులు పగిలిపోవటం ఏంటి, కొండరాళ్ళు ఇల్లు పగిలిపోవటం, లేకపోతే నీళ్ళల్లో కొట్టుకొని పోవటం,
పిల్లలు చూస్తూ ఉండగానే తల్లిదండ్రులు నీళ్ళలో కొట్టుకుపోతున్నారు. నా వీడియో మా అన్నయ్య చూపించాను నాకు కదా, ఎంత నష్టం అసలు. దేవుడు మనల్ని చక్కగా కాపాడుతూ దినదినం ఆయన మనల్ని ఆయన రెక్కల కింద కాపాడుతూ భద్రపరుస్తూ మంచి ఆరోగ్యాలు ఇచ్చి మనం చేస్తున్న ప్రతి ఒక్క పనిలో ఆయన తోడుగా ఉంటూ మనల్ని తీసుకెళ్తున్నందుకు మనం ఆయనకి ఎంత కృతజ్ఞతలుగా ఉండాలి, అవునా కదా? కాబట్టి ఇప్పుడైనా కానీ మనం తెలుసుకొని మన చుట్టుపక్కల జరుగుతున్నాయి, ఎప్పుడు మన మీదకి వస్తుందో ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఎట్లా ఉండాలి? ముందుగానే జాగ్రత్త పడి ఉండాలి. ముందుగా మనం జాగ్రత్తగా ఉంటే ఏది కూడా మనల్ని తాకదు, ఏం చేయలేదు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగంలోకి 20 నుండి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా దేవ, కృప గల మా తండ్రి, మీ బంగారు పాదాలు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన గత పునరుద్ధాన దినం నుంచి తండ్రి ఈ పునరుద్ధాన దినం వరకు మీ రెక్కల చాటు భద్రపరుచుకొని కాపుదలు దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ వారం అంతా ప్రభా ఎంతో మంది తండ్రి నైనా వర్షాలకి వరదలకి కొట్టుకుపోయి చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి. ఇప్పటికీ కూడా ప్రభా ప్రదేశాల్లో వారికి తిండి దొరక్క ప్రభా ఎంత వారికి అందించినా కానీ అందన వాళ్ళు అదే విధంగా బాధపడుతూనే ఉంటున్నారు తండ్రి. దేవా, మాకు మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు ఎక్కడ చాటు మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, దినాన్ని తండ్రి ఇప్పటి వరకు పాటలు ఎందునైనా వాక్యంలో మీరే తోడుగా నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నాయన ఈ సమయంలో నేను ఇక్కడ నుంచొని మాట్లాడుతుండగా ప్రభా ఈ బిడ్డలకి ఏ విధమైనటువంటి ఆత్మీయ ఆహారం అవసరమో తండ్రి ఆ విధంగా మాట్లాడించమని అడుగుతున్నాం దేవా. మీ నోటి బోరగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా నడిపించమని అడుగుతూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంకోటి ఏంటంటే నేను ప్రార్థన అవసరం ఇప్పుడు ముందే చెప్తాను, నేను మళ్ళీ తర్వాత మర్చిపోయి వెళ్ళిపోతాను హడావిడిగా. ఒకటి మా పిన్నిది తాతయ్యది నిన్న బర్త్డే అని చెప్పాను కదా, వారి కోసం వారి వల్ల ప్రేయర్ పెట్టుకోవాలనుకున్నారు వారు ఒకటి. తర్వాత గత వారం మనం ప్రార్థించాము, పెదనాన్నకి పెరాలసిస్ వచ్చింది అని చెప్పి ప్రార్థన చేయమని. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా గుర్తు చేశారు ప్రార్థన చేయించండి అని, వారి కోసం ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనం శ్రీనివాస్ గారి కోసం ప్రార్థిస్తున్నాం కదా, నేను మొన్న నైట్ ఫోన్ చేస్తే నేను చెప్పా ఆయనకి, రేపు బొమ్మల దగ్గరికి వెళ్ళబాగండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తే పాపం ప్రార్థన చేసినప్పుడు తగ్గిపోతుందంట, ఆయనకి ఏ ఉండట్లేదు, ప్రశాంతం పడుకుంటున్నా అన్నాడు. నిన్నంట బొమ్మ దగ్గర నుంచి వస్తా బండి మీద నుంచి పడ్డాడంట. వెళ్ళొద్దు అని మొత్తుకొని చెప్తే బొమ్మల కాడికి వెళ్ళాడు. వెళ్ళి వస్తా బండి మీద నుంచి బండి కాలు చేసి పడ్డాడంట. ఇక హాస్పిటల్ ఐసీయూలో ఉన్నాడంట. వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది ఇందాక, ఆయన కోసం ప్రార్థన చేయండి అయ్యా, మీకు చెప్పమని చెప్పాడు అని చెప్పింది. ఏడ్చేవాడు ఫోన్లు చేసి, నా పని అయిపోతుంది, ఇక నాకు బాగా బాధగా ఉంది అది అని చెప్పి ఏడ్చేవాడు. సరే ఏడ్చినప్పుడు ప్రార్థన చేసి, సరే ఏం కాదు పనుకోండి ధైర్యంగా అని చెప్పేవాడిని. పనుకునేవాడు. పనుకున్న తర్వాత నేను మళ్ళీ ఎట్లుందాం అని చెప్పి నేను మళ్ళీ 12:30 ఆ టైంలో ఒకసారి ఫోన్ చేసేవాడిని. ఎత్తేవాడు కాదు, నిద్రలో ఉండేవాడు అనుకుంటా. పొద్దున్నే ఫోన్ చేసి నాకు నైట్ మంచి నిద్ర పట్టింది, ఇదంతా బాగానే తగ్గింది అనేవాడు. అట్లా ఉంటున్నవాడు ఆ విశ్వాసంతో దేవుడు చేస్తున్నాడని విశ్వాసంతో ఉన్నవాడు నేను మొత్తుకొని చెప్పాను, రేపు వెళ్ళబాక నేను వినకుండా వెళ్ళాడు. ఒక ఆయన గురించి కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన ప్రార్థనలో. సరే, మన వాక్య భాగంలోనికి వెళ్దాం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. ఎవరు? కయ్యూను, బిలాము, కోరాహు. కయ్యూను మనకి ఎక్కడ కనపడతాడు?
ఆదికాండంలో కయ్యను కనపడతారు. మరి బిలాము కోరాహు ఎక్కడ కనపడతారు? సంఖ్యాకాండం నుంచి సంఖ్యాకాండంలో మనకి కోరాహు కనిపిస్తాడు. బిలాము రాజుల గ్రంథంలో కనిపిస్తాడా? అయితే కోరాహు బిలాము వీళ్ళేంటంటే సంఖ్యాకాండంలో మనకు వారు కనిపిస్తారు. ఇక్కడ ఎట్లా అంటే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి మన కోసం వచ్చాడన్న విషయం మనందరికీ తెలిసింది. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి ఆయన శిలువలో మన కోసం మరణించిన తర్వాత మన పాపాలన్నిటి కోసం ఆయన పాపక్షమాపణ చేసి ఆయన రక్తంతో మనల్ని కడగబడిన తర్వాత కూడా, ఆయన బిడ్డలమైన తర్వాత కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఆయన దీవెనలన్నీ, ఆయన ఆశీర్వాదాలన్నీ పొందుకున్న తర్వాత కూడా మర్చిపోతారు. పాడలవాట్లు, చెడు అలవాట్లు, చెడు బుద్ధులు వారికి వచ్చేస్తాయి. సమయంలో పాడలవాట్లు, చెడు అలవాట్లు వీటన్నిటికీ వారు మళ్ళా తిరిగి వాటి వైపే చూస్తారు. ఎవరు? ఆయన దీవెనలు పొందుకున్న వాళ్ళు, ఆయన ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళా వెనక్కి తిరిగి లోకంలోకే చూస్తారు. వారందరూ ఎట్లా అంటే కయ్యూను స్వభావం కలిగిన వాళ్ళు. కయ్యూను ఎవరు? ఆదాము అవ్వకు పుట్టిన కుమారుడు. రెండో కుమారుడు ఏబేలు. ఆదాము అవ్వకి తల్లి లేదు. తల్లికి పుట్టారు వాళ్ళు? తల్లికి పుట్టలేదు. యేసు ప్రభు వారి వారికి తల్లిగా తండ్రిగా ఉండి వారిని నడిపించారు. వారిని ఒక చిన్న బిడ్డలుగా నుంచి వారిని చిన్న బిడ్డలుగా ఈ లోకంలో తీసుకురాలేదు. వాళ్ళని చిన్న బిడ్డలుగా ఈ లోకంలో తీసుకొచ్చి వారిని పెంచలేదు. వారిని చేసేటప్పుడే ఒక యవనస్తుడిగా, ఒక యవనస్తురాలుగా యేసు ప్రభు వారు వారిని చేశారు. వారి నుంచి వచ్చిన వారే ఈ కయ్యూను, ఏబేలు. కయ్యూనేమో ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటా ఉంటాడు. ఏబేలు గొర్రెలు కాసుకుంటా ఉంటాడు. చూడండి ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం విషయంలో, కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చెను. లక్ష్య పెట్టును. లక్ష్య పెట్టలేదు. చూడండి ఇక్కడ దేవుని వాక్యం ప్రకారంగా ఇక్కడ ఏముందంటే యేసు ప్రభు వారు కయ్యూను అర్పణని లక్ష్య పెట్టలేదు. ఏబేలు అర్పణని మాత్రం ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆయన అర్పణని లక్ష్య పెట్టాడు, అంగీకరించాడు. ఏబేలు అర్పణ అంగీకరించాడు కానీ కయ్యూను అర్పణ అంగీకరించలేదు. ఇటు వినండి, అందరూ ఇటు వినండి, సరేనా? పక్కన వాళ్ళతో చూడొద్దు, పక్కన వాళ్ళతో మాట్లాడద్దు. వాక్యం చెప్తున్నప్పుడు ఇక్కడే చూడాలి. ఎవరైనా కానీ అందరూ కూడా ఇటు చూడాలి, ఓకేనా? ఇప్పుడు ఎందుకు తర్వాత చెప్పినప్పుడేమో నోరులో తెరుతున్నారు. ఇటు వినండి శ్రద్ధగా. ఇక్కడ ఏమైందంటే కయ్యూను అర్పణని దేవుడు అంగీకరించలేదు, దేవుడు లక్ష్య పెట్టలేదు. ఏబేలు ఇచ్చిన అర్పణ మాత్రం ఆయన ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆయన అర్పించిన అర్పణని యేసు ప్రభు వారు లక్ష్య పెట్టారు. కారణం ఏంటంటే ఆదాము అవ్వలు చేసిన పాపం వల్ల భూమి శపించబడింది. అవునా? ఆదాము అవ్వలు చేసిన పాపం వల్ల భూమి శపించబడటం వల్ల ఆ కయ్యూను తెచ్చిన పంట పొలంలో నుంచి తెచ్చిన అర్పణని యేసు ప్రభు వారు అంగీకరించలేదు. ఎందుకంటే అది భూమి మీద నుంచి తీసుకొచ్చింది పంట కాబట్టి యేసు ప్రభు వారు దానిని అంగీకరించలేదు. ఏబేలు అయితే మాత్రం గొర్రె పిల్లని తీసుకొచ్చి యేసు ప్రభు వారికి అర్పించారు. యేసు ప్రభు వారికి గుర్తుగా ఉంది గొర్రె పిల్ల. అవునా? ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు వారికి సిగ్గుతో వారిని గొర్రె పిల్లని తీసుకొచ్చి దాన్ని చంపి దాని తోలుని వారికి కప్పాడు. అవునా? దాని తోలుని వారికి సిగ్గుతో ఉన్నప్పుడు వారిని తీసుకొచ్చి ఆ సిగ్గుతో ఆ తోలుని కప్పాడు. పాపానికి పరిహారంగా పడింది, పాపానికి పరిహారంగా ఉంది కాబట్టి దీన్ని తీసుకొచ్చి దాన్ని యేసు ప్రభు వారు వారికి కప్పాడు. అందుకని ఇక్కడ ఏం చేశారంటే
హేబేలు ఇచ్చిన అర్పణని అంగీకరించాడు కానీ కయ్యను అర్పణని అంగీకరించలేదు. ఇక వెంటనే కయ్యనికి ఏమైపోతుంది? కోపం వచ్చేస్తుంది కదా. ఇద్దరం ఒకేసారి ఎక్కడికైనా వెళ్ళాం, మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, ఫుడ్ ఇద్దరం ఒకేసారి ఆర్డర్ పెట్టాం, నేను చిన్న ఇద్దరం ఒకటే ఐటెం పెట్టాం. ముందు నాకు లేకుండా అన్న ఇది తెచ్చాను, నాకు ఎట్లుంటది? మంచి ఆకలి, 2:30, 3 అయిన టైం అప్పుడు ఎట్లుంటది? 1:30 అయినా ఇక్కడ ప్రార్థన వదలట్లేదు, అంకులు అయిపోగానే మళ్ళీ ఆయన చేదోడు చెబుతున్నాడు. ఇక్కడ ఎట్లుంటది మనకి? వచ్చేసింది కదా. కయ్యను కూడా ఇక్కడ ఏం చేశాడంటే మోహన్ చిన్న పుచ్చుకొని కోపం, ఫుల్గా కోపం ఏం చేసుకున్నాడు. మీకు కూడా కోపం వస్తుందా? 1 అవగానే కోపం వస్తుందా? 12:30 కోపం వస్తుందా? చెప్పండి. 12 కాడి నుంచే కోపం వచ్చిందంట. మీ పెందులు గారు మొదలయ్యాలి అట్లాంటప్పుడు. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే, ఆ కయ్యను ఏం చేశాడంటే మొహం చిన్న పుచ్చుకున్నాడు. ఎందుకు? నా అర్పణని అంగీకరించలేదు, నా తమ్ముడు అర్పణని అంగీకరించాడు. ఎందువలన అని చెప్పి కోపం పెంచుకొని మొహం చిన్న పుచ్చుకున్నాడు. మనకు కూడా కోపం వస్తే మనం ఏం చేస్తాం? మొహం మార్చేస్తాం. అసలు ఎట్లా ఉంటుందంటే మొహం ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఎవరైనా వస్తే ఇక వాళ్ళకి మామూలుగా ఉండదు ఆ టైంలో. ఆ విధంగా మనం కోపాన్ని పెంచేసుకుంటాం. కోపం రావాలి కానీ ఆ కోపం వల్ల పాపం చేయకూడదు. కోపం వచ్చిన కోపాన్ని కూడా సూర్యుడు అస్తమించేలోపు ఆ కోపం పోవాలి అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. వచ్చిన కోపం వచ్చింది అనుకో, నీకు సూర్యుడు అస్తమించే సమయానికి నీలో ఉన్న కోపాన్ని నువ్వు పోగొట్టుకోవాలి. లేదనుకో, అది నువ్వు తెల్లారులు నీ హృదయంలో అంతే పెట్టుకొని ఉన్నావు అనుకో, దోశపిండి బయట పెడితే తెల్లారికి ఎట్లా పొంగిపోతుందో నీ హృదయంలో ఆ కోపం కూడా అంతే ఉంటది. అంటే ఈ వాసన వస్తుంది, తొందరగా అయిపోయి మీరు కూడా రావాలి లోపలికి, లేకపోతే ఇప్పుడే వచ్చేద్దాం అందరం వాళ్ళకి కదా. దోశపిండి ఏ విధంగా అయితే మనం లోపల పెడతామో, బయట పెట్టినప్పుడు ఎట్లా పొంగిపోతుందో, అదే విధంగా మన హృదయంలో ఉన్న కోపం కూడా అంతే పొంగిపోతా ఉంటది. కాబట్టి కోపం ఉండాలి కానీ ఆ కోపం ద్వారా పాపం మాత్రం చేయకూడదు. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము అని చెప్తాడు. యేసు ప్రభువారు వచ్చి కయ్యనుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు సత్క్రియలు చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకుంటావు, లేని ఎడల సాతాను నిన్ను ఉంచి ఉంటుంది. నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకునేవాడివి, నువ్వు లేదు కాబట్టి నీకేమంటుంది? సాతాను ఉంచి ఉంటాడు. నీకెందుకు కోపం? ఎందుకు వస్తుంది కోపం? ఎందుకు నువ్వు అర్పించిన అర్పణను ఎందుకు అంగీకరించలేదో దాని గురించి ఆలోచించు అని చెప్పి యేసు ప్రభువారు చెప్తారు. నీకు ఎవరి మీద అండి కోపం? ఎవరి మీద కోపం ఈయనకి? తన తమ్ముడైన హేబేలు మీద, సగం ఆయన మీద, సగమేమో దేవుడి మీద. ఎందుకంటే ఆయన అర్పించిన అర్పణ యేసు ప్రభువారు అంగీకరించారు, నా అర్పణ అంగీకరించలేదని చెప్పి ఆయన హృదయంలో ఆయన కోపం పెంచుకున్నాడు. ఆ కోపం కాస్త అసూయగా మారిపోతుంది. క్రైస్తవులకు ఉండకూడదు కోపం, అసూయ అనేది క్రైస్తవులకు అనేది అసలు ఉండకూడదు. ఒక పాపాన్ని కోపంగా మార్చుకొని ఆ కోపం ఎట్లా అంటే అసూయగా మారిపోయిందంటే, అది నీ హృదయంలో పెట్టుకొని అదే ఉంచుకుంటున్నావు అంటే నువ్వు నిజంగా ఆయన రక్తంలో కడగబడిన వారివి కాదు. మన హృదయంలోకి రాకూడదు. అసూయ అనేది కానీ కోపం అనేది కానీ మన హృదయంలోకి రాకూడదు. ఏ విధంగా అయితే యేసు ప్రభువారు మనుషులు మన కోపంగా ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఏ విధంగా అయితే మనతో మాట్లాడతారో, అదే విధంగా హేబేలు దగ్గరికి కూడా వెళ్ళి కయ్యను మాట్లాడొచ్చు కదా. కోపంలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఏ విధంగా అయితే మనుషులతో మాట్లాడతాడో, అదే విధంగా కయ్యను కూడా వెళ్ళి హేబేలుతో మాట్లాడొచ్చు కదా. ఎందుకు? నీకు అర్పించిన గొర్రెపిల్లను నాకు కూడా ఒకటి ఇవ్వు, నేను కూడా దాన్ని అక్కడ వాళ్ళకి అర్పిస్తాను, యేసు ప్రభువారికి అర్పిస్తాను అని అడిగితే ఇచ్చేవాడు కాదా? తన తమ్ముడే కదా, ఇచ్చేవాడే కదా. కానీ అట్లా అడగలేదు. సరే కూర్చొని ఎందుకు నాకు నా అర్పణ అంగీకరించలేదు అని చెప్పి వారు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. మాట్లాడుకోలేదు. ఏం చేశాడు? అతను కోపాన్ని పెంచుకున్నాడు. హృదయంలో కోపాన్ని పెంచుకొని అది అసూయగా మార్చుకున్నాడు. కోపం ఎట్లా ఉంటదంటే, దానికి కోపానికి రీజన్ ఉండదు, కారణం ఉండదు. ఏమి లేకుండా కూడా కోపం వచ్చేస్తూనే ఉంటుంది కదా. కోపానికి కారణం ఉండదు, ఏమి లేకుండానే కోపం తన్నుకు వస్తూ ఉంటది. ఒక ఆఫీస్లో మేనేజరు
ఒక అతను ఫైల్ తీసుకొని వెళ్ళాడంట, నేను చేసిన ప్రాజెక్ట్ అయిపోయింది ఇదిగో అని చెప్పి మేనేజర్ దగ్గర తీసుకెళ్తే ఆ మేనేజర్ అంటాడంట, ఏంది ప్రాజెక్ట్ అని చెప్పి తన మొహం మీద విసిరేస్తాడంట కోపంతో. అతను తీసుకెళ్లి తన ఇంటికి వెళ్ళగానే వాళ్ళ భార్య ఏమంటే నీకు టీ ఇవ్వనా అనగానే టీలో లేదు పో అని చెప్పి ఆమె మీద విసిరేస్తాడంట ఆ ఫైల్. సరే ఆమె వెళ్తుంటే వాళ్ళ పిల్లోడు వచ్చి అమ్మ నాకు అన్నం పెట్టి అంటాడంట. అన్నం పెట్టాను కానీ నీకు అన్నం లేస్తున్నాం లేదు పో అని చెప్పి ఆ ఫైల్ ఆ పిల్లోడి మీద విసిరేసిద్దంట. వాడు వెళ్తా ఉంటే ఇంట్లో పిల్లి అరిసిద్దంట, నాకే ఏడేం లేదు నీకేం పెట్టమంటావు నా ఫైల్ పిల్లి మీద విసిరేస్తాడంట. చూడండి, ఆఫీస్లో మొదలైన పాపం ఏడకి వచ్చింది ఆ పాపం, పిల్లికి వచ్చింది ఆ పాపం. ఆఫీస్లో మొదలైంది ఆ పాపం కానీ అది పిల్లి సాగుకు వచ్చింది. ఆ విధంగా కోపానికి కారణం ఉండదు. ఏమి కోపానికి కారణం లేకుండా మనుషులు కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఒక 5 నిమిషాలు కోపపడి ఎవరి మీద గొడవ పడితే వారికి ఎట్టా అంటే 1 ఎకరం పొలం తిని వచ్చిన వాడికి లాగా వాడిని కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తారు. అవునా కాదా? కోపపడ్డారనుకో, కోపంగా ఉన్నారనుకో వారికి ఏం చేస్తారు? సహజంగా మంచినీళ్ళు ఇచ్చి తాగాయ అని చెప్పి వెనకాల అడుగు దొరుకుతారు కదా. ఏదో 1 ఎకరం పొలం తిని వచ్చిన వాడికి లాగా అలిసిపోయినట్లుగా ఒక మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి వారికి ఎంత చేస్తారంటే, కొన్ని సార్లు మన కోపంతో చేసే పనుల వల్ల జీవితాంతం అనుభవించాలి కొన్ని పనులు. అవునా కదా? కోపంలో చేసే మన చిన్న పనుల వల్ల మన జీవితాంతం అనుభవించాలి ఆ పనులు, ఆ బాధని. అదే చేశాడు కయ్యనుడు ఇక్కడ. నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు, నా తమ్ముడు అర్పణని ఎందుకు అంగీకరించాడని చెప్పి తన హృదయంలో కోపాన్ని పెంచుకున్నాడు. ఒక ఆమె దేవుడి సన్నిధికి వెళ్ళడానికి మొదలు పెట్టిందంట. ఆమె వెళ్ళటంతో ఆమెతో పాటు పక్కింటి ఆమెను కూడా తీసుకుని వెళ్తుందంట. ఇద్దరు కలిసి ఒకేసారి మొదలు పెట్టారంట దేవుడి సన్నిధికి వెళ్ళటం. ఒకేసారి మొదలు పెట్టినప్పుడు చక్కగా డైలీ ప్రార్థనకి వెళ్తున్నారంట. వెళ్తే ఒక రోజు ప్రార్థన నుంచి వస్తా ఒక కోడిని తెచ్చుకున్నారు, చెరొక కోడిని తెచ్చుకున్నారంట. కోడిని తెచ్చుకొని కప్పేసుకొని పెంచుకుంటున్న సమయంలో ఆ పక్కింటి ఆమె కోడి ఏమో గుడ్లు పెడుతుందంట. పక్కింటి ఆమె కోడి గుడ్లు పెడుతుందంటే ఆమె కోడి గుడ్లు పెట్టట్లేదంట. గుడ్లు పెట్టకపోతే ఆ పక్కన వచ్చేసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మేమిద్దరం ఒకేసారి ప్రార్థనకి రావటం మొదలు పెట్టాం, మేమిద్దరం ఒకే కానుకను మీకు ఇస్తున్నాం, మేమిద్దరం ఒకేసారి కోడిగా ఉన్నాం, వాళ్ళ కోడి గుడ్డు పెడుతుంది, నా కోడి ఎందుకు గుడ్డు పెట్టట్లేదు పాస్టర్ గారిని అడిగిందంట. సరే నా కోడి పెట్టకపోయినా పర్లేదు, వాళ్ళ కోడి ఎందుకు పెడుతుంది? నిజంగా ఈరోజు మనుషుల హృదయాల్లో అదే ఉంటుంది. నేను బాగుపడకపోయినా పర్లేదు, పక్కనోడు బాగుపడకూడదు. బేసిక్గా కాలేజీ లైఫ్ ఎట్లా ఉంటుంది అంటే, కాలేజీలో నాకు జరిగింది నేను చెప్తాను. రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, ఒక సబ్జెక్ట్ పోతే బాధపడను నేనైతే, నా పక్కనోడు కూడా పోయిందని చెప్పి సంతోషపడతాను నేను. నిజంగా నేను చేసేది అంతే. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రిజల్ట్ ముందు చూసుకోరు, ముందు నా రిజల్ట్ చూస్తారు. చూసిన తర్వాత నీది పోయింది ఇప్పుడు నాది పోయినా ఇబ్బంది లేదులే అనుకుంటాను. ఆ విధంగా ఒకళ్ళు బాగుపడకూడదని ఒకళ్ళు. ఈ విధంగా ఇక్కడ కూడా ఏం జరిగిందంటే వాళ్ళ కోడి గుడ్డు పెడుతుంది, మాది గుడ్డు పెట్టట్లేదు. మాది పెట్టకపోయినా పర్లేదు, వాళ్ళది ఎందుకు పెడుతుంది? ఈ విధంగా మనుషులు హృదయాల్లో కోపాన్ని పెంచుకుంటున్నారు. కోపాన్ని పెంచుకొని అసూయ అవుతుంది. ఆ అసూయ కాస్త ద్వేషం అయ్యి అది ఎక్కడి దాకా వెళ్తుంది? చంపేసేదాకా, హత్య చేసేదాకా అది వెళ్తుంది. కయ్యను కూడా ఏం చేశాడు ఇక్కడ? తన తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. తన తమ్ముడిని చంపేశాడు. నరహత్య చేయకూడదని చెప్పి మనకు తెలుసు కదా. చంపేస్తా వాడిని, నరికేస్తా, పొడి చేస్తా అంటూ ఉంటాం కదా. మనకి ఎవరైనా కోపం ఉంటే, మనకి ఎవరైనా కోపం ఉంటే అదేనా కదా మనం అనేది. నరహత్య చేయకూడదన్న విషయం మనకు తెలియదా? తెలిసి కూడా ఎందుకు అంటున్నా? ఆలోచనలు, ఆ తలంపులు ఎందుకు వస్తున్నాయి? శత్రువులు ఎవరైనా కానీ మన ఇంటికి వచ్చారు అంటే నిన్ను నరికేస్తా, నిన్ను చంపేస్తా అనటం కాదు. నిన్ను నరికేస్తే చంపేస్తా అనటం కాదు. వారికి పిలిచి కూర్చోబెట్టి భోజనం పెట్టాలి. మా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరిని, శత్రువులు కానీ ఎవరినైనా కానీ మేము ఎవరిని పొమ్మనానో ఏమన్నానో కూర్చోబెడతాం. దానివల్ల మా ఊర్లో మేము చాలా మంది నువ్వు వాళ్ళని కూడా కూర్చోబెట్టుకుంటున్నావు అని చెప్పి వ్యతిరేకం. ఏంటంటే వాళ్ళకి తెలియదు ఆ విషయం. వచ్చిన వాళ్ళు ఎవరిని వెళ్ళమని అనలేం కదా, ఎంత శత్రువు అయినా అవ్వండి. ఆ విధంగా మనుషులు ఈ రోజుల్లో ఉంటున్నారు. శత్రువులు ఉన్నారు అంటే వారిని కొట్టడం కాదు, తిట్టడం కాదు, వాళ్ళని తరిమి కొట్టడం కాదు, వారిని ఇంట్లో కూర్చోబెట్టి వారికి భోజనం పెడితే యేసు ప్రభువు వారు మనల్ని క్షమిస్తాడు. ఆయన మనల్ని క్షమిస్తాడు. ఆయన మార్గం క్షమించే మార్గం, ఆయన మార్గం సహించే మార్గం.
ఆయన మార్గం ప్రేమించే మార్గం అంట. ఆయన మార్గం ఏ మార్గం అంటండి? ప్రేమించే మార్గం. మరి ఆయన బిడ్డలమైనటువంటి వారు మనము ఏ మార్గంలో నడవాలి? క్షమించే మార్గంలో. ఆయన మార్గంలో, ఆయన ప్రేమించే మార్గం, ప్రేమ మార్గంలో మనం నడవాలి. కానీ దేవుడు బిడ్డలని చెబుతా కూడా కయ్యన మార్గంలోనే నడుస్తున్నారు. ఆయన బిడ్డలము మేము అని చెప్పుకుంటా కూడా కయ్యన మార్గంలోనే నడిచేవారు చాలా మంది ఈ రోజుల్లో ఉన్నారు. కానీ మనం ఏ మార్గంలో నడవాలంట? దేవుని యొక్క మార్గం, దేవుని మార్గం ఏ మార్గం? ప్రేమ మార్గంలో మనం నడవాలి. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? కోపం వచ్చినప్పుడు మొహం సీరియస్ గా పెట్టి నాకు కోపం వస్తుంది అని చెప్తాం. అట్లా కాకుండా కోపం వచ్చినప్పుడు నవ్వుతా నాకు కోపం వస్తుంది అని అంటే అది చక్కగా ఉంటుందండి? చెప్పండి, ఎట్లా ఉంటది? ఏమన్నా కోపం కూడా పోయిద్ది. అప్పుడు ఎదుటోడికి వచ్చే కోపం కూడా తగ్గిపోయింది. అట్లా ఉంటే ఇంట్లో భార్య భర్తలు లేదా ఇంట్లో కుటుంబంలో జరిగిన గొడవల వల్ల ఏంది సమాధానం లేకుండా కోపంతో తిట్టుకొని కొట్టుకున్న వారు ఆదివారం రాగానే ప్రార్థనకు రావడం మానేస్తారు. నేను ప్రార్థనకు రాను, నువ్వు పో, మీరు వెళ్ళండి, నేను రాను ప్రార్థనకి. ప్రార్థన అనేసరికి మళ్ళీ బయటికి షికారుకి వెళ్దామని కానీ సాయంత్రం కలిసి వెళ్దామంటారు. కానీ ప్రార్థనకు మాత్రం నేను నీతో రాను. ఈ విధంగా చాలా మంది ప్రార్థనకు రావాలని చెప్పి వారికి కలగాలి, కానీ ప్రార్థనకు రమ్మని చెప్పి నీ ఇంట్లో వాళ్ళు, నీ పక్కన వాళ్ళు నిన్ను బ్రతిమలాడడానికి ఉండకూడదు, బ్రతిమలాడించుకోకూడదు. అది నీ బాధ్యత. ప్రార్థనకు రావాలనేది నీ బాధ్యత. ప్రార్థనకు వెళ్ళాలి. ఈ రోజు ప్రార్థన ఉంది, ఆదివారం ఇవాళ చర్చిలో ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనకి మనం వెళ్ళాలి అని చెప్పి ఆత్రుతతో మనం ప్రార్థనకు వచ్చేవారిలాగా ఉండాలి, కానీ పక్కన వాళ్ళు చెప్తే ప్రార్థనకి వెళ్ళేది ఏంటండి? లేదా నీ ఇంట్లో నీ భర్త చెప్తే నువ్వు ప్రార్థనకు వచ్చేది ఏంటండి? నీ భార్య చెప్తే నువ్వు ప్రార్థనకు వచ్చేది ఏంటండి? నీకున్న బాధ్యత, నేను ప్రార్థనకి వెళ్ళాలి, ఈరోజు ఆదివారం, లేదా ఫలానా ఇంట్లో ఫలానా వాళ్ళ ఇంట్లో ఈరోజు ప్రార్థన ఉంది, ఫలానా కిషోర్ గారి ఇంట్లో ప్రార్థన ఉంది, అక్కడ అందరూ వెళ్ళాలి అని చెప్పి మనకు కలగాలి. మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ వాటన్నిటిని ఆపేసుకొని ప్రార్థన అనగానే ప్రార్థనకు వచ్చేయాలి, ప్రార్థనకు రావాలి. ప్రార్థన ముఖ్యం మనకి. ప్రార్థనకు రమ్మని ఎవరు బతిమలాడరండి. ఇప్పుడు చెప్పండి, ఈసారి ఆదివారం నుంచి ప్రార్థనకు రమ్మని ఫోన్ చేయాలా? ఎవరికైనా చేయాలా? ఎవరికైనా వస్తారా? బాధ్యతగా వస్తారా లేదా భారంతో వస్తారా? బాధ్యతతో ప్రార్థనకు వచ్చే వారిలాగా మనం ఉండాలి, కానీ భారంతో ఎవరో రమ్మంటున్నారు, ఎవరో మనం తోడు పెట్టుకొని తీసుకెళ్తున్నారు అని ప్రార్థనకు వచ్చేటట్టుగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడినటువంటి వారం మనం, ఆయన బిడ్డలం అయ్యాం మనం, ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి మన బాధ్యతతో మనం వెళ్ళి ప్రార్థనలకు ఏకీభవించాలన్న ఇది మనకి కలగాలి. కలుగుతుందా? ఇప్పటి నుంచి అయినా ఉంటారా? ఇప్పటి నుంచి అయినా కానీ ఆ మార్గంలో. కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రార్థన అంటే ముందుగా వచ్చేసి ప్రార్థనలో ముందుగా ఉండి ఏం చేయాలి? నిద్రపోవాలి. ఏం చేయాలండి? అందరు నోరు తెరవట్లా చెప్పండి. దేవుని గణపరచాలి, చెప్పే వాక్యాన్ని శ్రద్ధతో వినాలి, చెప్పబడిన వాక్యం ప్రకారంగా మన జీవితంలో మనం జీవించాలి. ఈ రోజు విన్న వాక్యం గడపడికి భోజనం చేసి వెళ్ళగానే పోయి ఆ విధంగా మనం ఉండకూడదు. చెప్పబడిన వాక్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ విధంగా మనం వాక్యం చెప్పాడో ప్రార్థన చేసేటప్పుడు ఆ వాక్యానుసారంగా మనం ప్రార్థన చేసేవారిలాగా మనం ఉండాలి. అవునా కదా? ఒక గృహానికి తన యజమాని, ఆ గృహ యజమాని ఏ విధంగా అయితే ఆ గృహాన్ని చక్కబెట్టుకోవడానికి చూస్తాడు, ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళే కదా గృహాన్ని చక్కబెట్టుకోవడానికి చూసేది. గృహాన్ని చక్కబెట్టుకునేది ఇంట్లో ఉన్న యజమానే కదా. ఆ విధంగా ఆయన రక్తంతో కడగబడిన సంఘాన్ని చక్కబెట్టుకునే బాధ్యత ఎవరికి ఉందండి? ఎవరికి ఉంది? గృహాన్ని చేసుకుని గృహాన్ని చక్కబెట్టుకునే బాధ్యత ఆ ఇంటి యజమానికి ఉంది. సంఘాన్ని చక్కగా పెట్టుకుని సంఘాన్ని సరి చేసుకునే బాధ్యత ఎవరికి ఉంటుంది? దైవ సేవకులకి బాధ్యత ఉంటుంది. ఏదో ఒక మాట అన్నారని చెప్పి చిన్న చిన్న వాటికి ఇంట్లో ఒక భర్త ఏదైనా మాట అంటే భార్య ఏదో నువ్వు ప్రార్థనకు రావడం మానేస్తావా? మనం మానేస్తామా? భర్త ఏదైనా అన్నాడంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతామా? వెళ్ళిపోం కదా.
సంఘంలో దైవ సేవకులు కూడా ఏదైనా ఒక మాట చెప్పారు అంటే, లేదా ఏదైనా ఒక వాక్యానుసారంగా చెప్పిన అది ఎట్లా తీసుకున్నారంటే అది నా గురించే చెప్పారు. సరే నీ గురించే చెప్పారు అనుకోండి, ఏమైంది? దాని గురించి ప్రార్థన చేసుకొని నేను ఇట్లా ఉంటున్నానేమో అని చెప్పి దాని గురించి ఆలోచించుకొని దేవుడిని అడిగేవారిలాగా ఉండాలి. కానీ ఏదైనా ఒక మాట చెప్తే, ఒక మాట అంటే దాని గురించి మొన్న 3 రోజులు మీటింగ్స్కి వెళ్ళాం కదా మేము. అక్కడైతే ఎట్లా అంటే ఒక యూనిటీ అంతా అసలు వాళ్ళు ఎందుకులే దాని గురించి చెప్పుకోవడం, కానీ అంతా కలిసి చక్కగా కలిసికట్టుగా చేసుకునేలాగా వాళ్ళు చేసుకున్నారు. ఒక ప్రోగ్రాం పెట్టుకోవాలి అంటే ఆ విధంగా సపోర్ట్ ఉంటే పెట్టుకోవచ్చు అన్న ధైర్యం వాళ్ళకు ఉంటుంది. ఆ ధైర్యాన్ని కూడా మన సంఘంలో మనం అందరం కలిసికట్టుగా ఉంటూ ఒకలా అందరం ఒక మాట మీద ఉంటూ ఏ ప్రోగ్రాం అయినా మనం చేసుకోగలుగుతాము అనే ధైర్యం మనకుంటే దేనికైనా కానీ ముందుకు వెళ్ళిపోవచ్చు. అవునా కాదా? వాస్తవం అయితే నేను అనుకుంది ఏంటంటే పరిస్థితులన్నీ బాగుంటే మనంతా కూడా చక్కగా ఒక ఇదిగా ఉన్నట్లయితే మన విజయవాడలో వచ్చిన వరదలకి చక్కగా మన సంఘం అంతా కూడా ఏదో ఒక మన సంఘం తరపు నుంచి ఏదో ఒక సహాయం వారికి చేసేవారం కదా అని అనిపించింది నాకు. సంఘం అంటే ఆ విధంగా మనం ఉండాలి. సంఘం అంటే ఆయన రక్తంతో కడగబడింది కాబట్టి ఆయన పరిశుద్ధంగా మనం ఉండాలి. పరిశుద్ధులుగా మనం ఆయన సంఘంలోకి వచ్చి వాక్యం వినేవారిలాగా మనం ఉండాలి. కాబట్టి ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ చెప్తున్నాను వాక్యానుసారంగా వచ్చింది కాబట్టి టాపిక్ మీకు చెప్తున్నాను. ఎవరు ఏది కూడా ఒక దైవ సేవకుడు చెప్పాడంటే అది ఒక బాధ్యతతో చెప్పాడు. ఇంట్లో యజమాని చెప్పాడంటే ఒక బాధ్యత యజమాని చెప్పాడని చెప్పి ఏ విధంగా అయితే అనుకుంటామో, సంఘంలో దైవ సేవకుడు చెప్పాడంటే అది ఒక బాధ్యతతో చెప్పాడు. ఆయనకి దేవుడు ఇచ్చిన బాధ్యత అది, ఆయన చెప్పాడని చెప్పి అనుకోవాలి. కానీ ఏదో విమర్శించగాను దయచేసి మాత్రం అట్లా ఎవరు కూడా అనుకోవద్దండి, సరేనా? సరే, ఇక్కడ వాక్యాల్లోకి వద్దాం మనం. చూడండి, కయను ఏం చేశాడంటే తన కోపాన్ని పెంచుకున్నాడు. తన హృదయంలో ఉంచుకొని హత్య చేసేసాడు వాళ్ళ తమ్ముడు కదా. ఆనాడు సౌలుకు కూడా దావీదు మీద కోపం వచ్చింది. ఎందుకు? సౌలుకి దావీదు మీద కోపం వచ్చింది ఎందుకంటే ఇశ్రాయేలీని చంపడానికి ఒకడు వచ్చినప్పుడు, గొలియాతు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఎవరు వస్తాడు రాండి అని అంటే సౌలు సైతం ఎవ్వరు బయటికి రాలేదు. గొలియాతుని కొట్టి చంపడానికి ఎవ్వరు కూడా బయటికి రాలేదు. బయటికి రానప్పుడు దావీదు వచ్చాడు. నేను వస్తా, నేను యేసయ్య నామంలో నేను కొట్టి చంపుతానని చెప్పి దావీదు బయటకు వచ్చి ఒక గుడ్డులో కొట్టి చంపేశాడు. వారి శత్రువుల నుంచి వారిని విడిపించాడు. విడిపించినప్పుడు సౌలు అనుకున్నాడు ఏమనంటే, నా కుమార్తెని నేను నీకు ఇచ్చి చేస్తాను, నా రాజ్యంలో సగం నీకు ఇస్తాను అని అన్నాడు. మరి చూడండి ఒకసారి, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. 7 నుంచి చదవండి, 7 చివరి నుంచి చదవండి. సౌలు వేల కొలది శత్రువులను హతము చేసిరని ఆ మాట సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతి పాడేదే. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. చాలు, చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే సౌలు తన రాజ్యాన్ని సగం దావీదుకి ఇవ్వాలనుకున్నాడు. నా రాజ్యంలో సగం నీకు ఇస్తానని చెప్పి దావీదుకి చెప్పాడు. నా కుమార్తెని నీకు ఇచ్చి చేస్తాను అని చెప్పి దావీదుకి చెప్పాడు. అట్లా చెప్పినట్టు వాడు అక్కడ ఆయనకి ఒక గానం వినిపించిందంటే ఏమనంటే, సౌలు 1,000 కొలది మందిని చంపాను, సౌలు 1,000 కొలది మంది చంపాను అన్నప్పుడు చక్కగా ఎంజాయ్ చేశాడు. అప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, అవి నేనే దావీదు కంటే గొప్పవాడిని, నా గురించి పాట ఇదిగా ఉంది అది ఇది అని చెప్పి ఎంతగానో నవ్వుకుంటూ ఆనందించాడు. దాని తర్వాత వెంటనే మళ్ళీ ఇక్కడ దావీదు 10,000 కొలది మందిని చంపాడు అని చెప్పగానే ఇక తన హృదయంలో ఏమొచ్చేసిందంట? కోపం వచ్చేసింది. అప్పుడు దాకా సౌలు 1,000 కొలది మందిని చంపాను అనగానే నవ్వుకున్నటువంటి వాడు వెంటనే దావీదు 10,000 కొలది మందిని చంపాడు అనగానే తనకి హృదయంలో కోపం వచ్చేసింది.
కోపం వచ్చేసినప్పుడు కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. అప్పటి నుంచి ఏమైందంటే సౌలులో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చేసిందంట సౌలులో. మనం కూడా మంచిగా ఉన్నంతసేపు మంచిగా ఉంటాం. ఎదుటివాడు ఏదైనా చేశాడు, ఎదుటివాడు ఏదైనా తప్పు చేశాడు, వాడి వల్ల మనకి కోపం వచ్చింది అనగానే మన హృదయంలో కోపం పెంచుకొని ఆ కోపం అసూయగా అయిన వెంటనే మనలో ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది. మనలో దేవుని ఆత్మ ఇంక ఉండదు, నిలవదు. దురాత్మ ఇక మనలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం దేవుణ్ణి బిడ్డలు అని చెప్పుకుంటా కూడా కయ్యని మార్గంలో నడుచుకుంటూ ఉన్నామో అప్పుడు దేవుడి ఆత్మ మనలో ఉండదు. కాబట్టి దేవుడి బిడ్డలైనటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆయన రక్తంలో కడుగుబడినటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన రక్తంలో కడుగుబడినటువంటి వారే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన బిడ్డలే. ఆయన బిడ్డలైనప్పుడు కయ్యనులాగా ఉండాలా? కయ్యన మార్గంలో కాదు, యేసయ్య మార్గంలో మనం ఉండాలి. ఆయన మార్గం ప్రేమించే మార్గం, ఆయన మార్గం క్షమించే మార్గం, ఆయన మార్గం సహించే మార్గం. కాబట్టి ఆ మార్గంలో మనం ఉండాలి కానీ కయ్యన మార్గంలో మనం ఉండకూడదు. ఒక దినాన్ని యేసు ప్రభు వారు బయలుదేరి సమరయకు వెళ్తున్నప్పుడు అక్కడున్న వారందరూ కూడా యూదులు ఇక్కడికి రావడానికి వీలు లేదని చెప్పి వారందరినీ వెనుదిరగమని చెప్తారు. మీరెవరు మా ఇక్కడికి రావడానికి లేదు అని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగినప్పుడు చూడండి, అది కూడా ఒకసారి లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 54వ వచనం. ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి 9వ అధ్యాయం 54వ వచనం. యాకోబును, యోహానును, శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా వారి తట్టు తిరిగి వారిని గద్దించను. చాలా చూడండి, ఇక్కడ ఏమన్నారంటే అక్కడున్న వారందరూ వారిని వెనుదిరిగి వెళ్ళిపోమంటున్నప్పుడు ఆయన పక్కన ఉన్న శిష్యులు యాకోబు యోహాను ఏమన్నారంటే ప్రభువా వారందరినీ ఏమన్నాడు? నాశనం చేద్దామా? ఆకాశం నుండి అగ్ని వచ్చి నాశనం చేద్దామా అని అడిగినప్పుడు వారి వైపు తిరిగి యేసు ప్రభు వారు ఏమన్నారంటే గద్దించాడు, పిచ్చోళ్ళారా, ఈ లోకానికి మనిషి కుమారుడు దేనికి వచ్చాడు? నశించిపోయిన వారిని రక్షించడానికి వచ్చాడు కానీ ఈ లోకంలో ఉన్న వారిని నాశనం చేయడానికి రాలేదు అని చెప్పాడు. కోపం వచ్చినప్పుడు ఎంతగానో చేయాలి, ఏదైనా చేయాలనిపించింది. యోహాను యాకోబు కూడా అదే చేశారు. యేసు ప్రభువు వస్తుంటే మీరు ఊర్లోకి రానివ్వరా అని చెప్పి వారందరినీ కలిపి నాశనం చేయాలని అనుకున్నారు. వారి వైపు యేసు ప్రభు వారు తిరిగి రానివ్వకపోయినా పర్లేదు కానీ వారిని నాశనం చేయొద్దు అని చెప్పి వారిని గద్దించారు. చూడండి, ఇంకా యేసు ప్రభు వారు మనల్ని శత్రువులుగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు మనల్ని ప్రేమిస్తున్నారు. లోబడిన వాళ్ళ వైపు దినమంతయు ఆయన చేతులు చాపుతున్నాడు. కాబట్టి మనం ఏ మార్గంలో ఉండాలి? యేసయ్య మార్గంలో మనం నడుచుకోవాలా? ఇంకా కూడా కయ్యోను మార్గంలోనే మనం వెళ్ళాలా? ఆయన ఇంకా కూడా చేతులు చాపుతున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నాకు రాండి, నా దగ్గరికి రాండి అని. అయినప్పటికీ ఆయన బిడ్డలమైన తర్వాత కూడా మనం కయ్యోను మార్గంలోనే ఉంటుంది. చెప్పండి, ఇప్పుడు ఆదివారం ప్రార్థనకు వస్తారా? రావనాలా? ప్రార్థనకు రాకపోతే నష్టపోయేది కిషోర్ అన్నయ్య, దావిదంకులు, నేనా? ఎవరు నష్టపోతారు? అందరూ నష్టపోతాం. రాని వాళ్ళందరూ నష్టపోతారు. ప్రార్థనకు రమ్మని చెప్పి వారికి హృదయంలో ఉండాలి. ఈరోజు ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి, లేదా ఈరోజు పలానా చోట ప్రార్థన ఉంది, ప్రార్థన అనగానే వెళ్ళిపోవాలి అన్న తలంపు మన హృదయాల్లో మనకు ఉండాలి. అర్థమైందా? కాబట్టి ఏ మార్గంలో మనం నడవాలంట? ఏ మార్గం? ఆయన మార్గం ప్రేమ మార్గంలో మనం నడిచేవారిలాగా ఉండాలి కానీ కయ్యన మార్గంలో మనం నడిచేవారిలాగా మనం ఉండకూడదు. కాబట్టి చెప్పబడిన వాక్యం ప్రకారంగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము ఇంకా నీ బిడ్డలమైన తర్వాత కూడా, నీ రక్తంలో కడగబడిన తర్వాత కూడా మేము కయ్యన మార్గంలోనే ఉంటున్నాం. నీ బిడ్డలమని చెప్పుకుంటూ కూడా మేము కయ్యన మార్గంలోకి వెళ్తున్నాం. మమ్మల్ని క్షమించయ్యా, నీ ప్రేమ మార్గంలో నడుచుకునేలాగా మాకు సహాయం దయచేయా అని యేసయ్యని అడుగుదాం. మనం ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యం ప్రకారంగా ప్రార్థన ఒకరు ప్రార్థన చేయండి. అలాగే ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన అవసరతలు చెప్పిన వాటి గురించి కూడా మనం ఒకసారి ప్రార్థన చేసుకున్నాం. వాటిని గురించి ప్రార్థన చేయండి. ఒకరు ప్రార్థన చేయండి, త్వరగా ప్రార్థన చేయండి. ఇప్పటికే 12 అయిపోయింది.
అయ్యా కయ్యూని వల్ల తండ్రి యేసయ్య మేము ఆగ్రహపరులే ప్రభా యేసయ్య మా మీద శాపాన్ని తెచ్చుకుంటున్నాం ప్రభా అయ్యా తండ్రి కయ్యూని వారి వారి మేము కాక ప్రభా యేసయ్య మీ యొక్క ప్రేమ మార్గంలో నడిచాలని సహాయం చేయండి ఎందుకంటే ప్రభా యేసయ్య కయ్యూని కోపం వల్ల నరహత్య చేశాడు తండ్రి శాపాన్ని తెచ్చుకున్నాడు దేవా. అయ్యా మీరు కూడా ప్రభా యేసయ్య కయ్యూని మీ బిడ్డలమైన తర్వాత కూడా ప్రభా మీ రక్తంలో కడగబడిన తర్వాత కూడా తండ్రి కయ్యూని మార్గంలోనే వెళ్ళడానికి చూస్తున్నాం తండ్రి. కయ్యూని మార్గంలోనే మేము ఎంచుకుంటున్నాం దేవా. మీ ప్రేమ మార్గాన్ని మేము మర్చిపోతున్నాం తండ్రి. క్షమించండి అయ్యా. అవును తండ్రి, అవును తండ్రి. నడుచుకున్న వారిలో ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. ఇష్టం లేదు దేవా. అవును తండ్రి, రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చారు దేవా. అవును తండ్రి, దయచేయండి తండ్రి. ప్రార్థన అవసరతలు జెస్సీలత అవును తండ్రి, దయచేయండి తండ్రి. నిండండి దేవా, స్వస్థత దయచేయండి తండ్రి. అవును తండ్రి, ఇంకను అనారోగ్యంగా ఉండి ఉండగా ప్రభా యేసయ్య అవును స్వస్థపరిచే యెహోవా నీవని ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. తండ్రి యేసయ్య ఆ మందుల ద్వారా కరిగించండి తండ్రి. అయ్యా మరి ఒకసారి తండ్రి డాక్టర్ ని సంప్రదించినప్పుడు గొప్ప కార్యములు సహాయం దయచేయండి తండ్రి. అలానే ప్రభా యేసయ్య ఈ దినాన ప్రభా యేసయ్య అవును ప్రభా సేవ సంఖ్యలు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడే తండ్రి ఎంతగానో మీ వైపు విశ్వాసం ఉంచుకున్నాడు, మీ వైపు రావాలని చూస్తున్నాడు కానీ తండ్రి సాధారణ బిడ్డలు లాగేస్తుంది తండ్రి. ఎన్నో మార్లు దాసుడు ఉన్నప్పుడు కూడా గద్దించాడు, ఎన్నో మార్లు ప్రభా సంఘం అంతా కూడా గద్దించి చెప్పింది వద్దునయ్యా ఆ పనులు చేయొద్దు అన్న కానీ ఆ మార్గంలోనే వెళ్తున్నాడు. మీరు క్షమించండి అయ్యా. ఇంకొకసారి ఆ రోజు చూడకుండా తండ్రి మీ వైపు చూసేవాడిలా ఉండడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవా. అవును తండ్రి, జెస్సీలత అహరోన్ గారు, అహరోన్ తాతయ్య జెస్సీలత గారు జరుపుకున్నారు తండ్రి. అవును తండ్రి, కిరీటాన్ని వారికి ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఒక్కరి చాటు భద్రపరుచుకోండి, మంచి ఆరోగ్యాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఈ సంవత్సరంలో కూడా తండ్రి యేసవారు మీ కాపుదలను దయచేయండి ప్రభు. అవును తండ్రి, మాటలంతట్లో మీరు తోడైండి నడిపించమని అడుగుతున్నాం దేవా. మిమ్మల్ని ముందు పెట్టుకొని విషయాల్లో ఉండడానికి సహాయం దయచేయండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ఏ అవసరతల కొరకు ఇక్కడికి వచ్చారు, వారు ఏ అవసరతలు ఇక్కడ మోసుకొచ్చారు, వాటన్నింటినీ మీరు వారు మరో ఆలోచిస్తున్నారని మేము నమ్ముతున్నాం దేవా. వారు కూడా ఆలోచించి వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించండి తండ్రి. వారికి ఉన్న బాధల నుంచి తప్పించండి తండ్రి. వారికి ఉన్న ఆర్థిక అవసరతల నుంచి తప్పించమని అడుగుతున్నాం తండ్రి. వారికి ఉన్న రాగాల నుంచి విడిపించండి తండ్రి. మంచి ఆరోగ్యాల బిడ్డలకు దయచేయండి తండ్రి. ఈ వర్షాలకు తండ్రి ఎటువంటి జలుబులు జ్వరాలు ఏవి కూడా ప్రభు వారి అంచుకు రాకుండా ప్రభావ మీకు అంచుంచి భద్రపరిచి కాపుదల దయచేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరును దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఇచ్చిన మాటలు మీ సన్నిధిలోకి చేర్చుకోమన్నారని నమ్ముతూ ఈ బిడ్డలు ఎవరు కూడా ప్రభావ విన్న వాక్యాన్ని వదిలేసేవారు కాకుండా వారి హృదయంలో నేర్చుకున్న వారి హృదయంలో ఉంచుకునే వాక్యాన్ని ఎవరు వేసుకుంటా వాక్యానుసారంగా జీవించేవారిలా ఉండాలని కృప చేయించమని అడుగుతూ నా దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మంచిదండి, మంచి వర్తమానం అందించిన మన అభిలా శాస్త్రి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఏం వర్తమానం అందించారండి? కోప మార్గంలో నడవక దేవుని యొక్క ప్రేమ మార్గంలో నడవాలి. అలాగే ప్రభు ఎంత ప్రేమించేవారంటే ఆయన సిలువలో ఎంతగా హింసించారు, ఎంతగా ఆయన్ని కొట్టారు, అయినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి మీరేం చేస్తున్నారో అసలు ఎంత ప్రేమ అండి అక్కడ ప్రభు గారు కనపడుతున్నారు. ఆయన్ని కొడుతున్నప్పటికీ ఆయన్ని ఎంతగానో సమపెట్టినప్పటికీ కూడా ఆయన ఏం మాట్లాడుతున్నారు అండి? ప్రభువా వీరేం చేస్తున్నారు కనుక వీరికి ఎంత ప్రేమ కనపడుతున్నారు ప్రభు గారు అక్కడ. ఇతనాల్లో మనం ఏదన్నా ఒక మాట అంటేనే వాళ్ళని కిందకి మీదకి ఎలాంటిగా చూస్తాం, కొట్టేటట్టుగా చూస్తాం. అలాంటి దినాల్లో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అలా ప్రభువు ప్రేమిస్తున్నప్పుడు నువ్వు నేను ప్రేమించే వారిగా ఉండాలి, ప్రేమను కనపరచాలి.
కయ్యూని స్వభావం మనలోంచి తీసివేసుకోవాలి. కయ్యూని మార్గాన్ని మనం నడవకూడదు. ఎక్కడైనా సరే నీవు నేను దేవుని మార్గాన్ని నడిచేవారిగా ఉండాలి. మంచి వర్తమానం అందించిన మన ఎదురా శాస్త్రి గమనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మన అన్నగారు పేదన్న గారు వచ్చి వర్తమానం అందిస్తారు. దేవుడికి వందనాలు. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తద్వారా ప్రతి ఒక్క దాసుని దేవుడు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో, ఏ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడో మనం ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నాం. అందులో బట్టి దేవుడికి వందనాలు. ఎందుకంటే మనం ప్రతి ఈ యొక్క భయంకరమైన దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. మనం జాగ్రత్తగా మనం జీవిస్తూ చెప్పిన లేఖనాల ప్రకారంగా మనం ప్రతి ఒక్కళ్ళము జాగ్రత్తగా జీవించేవారిగా, ఆయనకి ఘనత తెచ్చేవారిగా, మహిమ తెచ్చేవారిగా ఉండాలి. అలాగే మన మధ్యలో పిల్లరా జెస్సీ గారు, ఆరుణ్ గారు ఈ దినం వారి గృహంలో జరుపుకున్నారు. ఈరోజు సంఘంలో జరుపుకోవాలని ఆశించారు పుట్టినరోజు. అలాగే కొన్ని విషయాలు వేడుకలను మనం తెలుసుకున్నాం. అలాగే 12 అయింది కాబట్టి మనం వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్యం తెలిసిన తర్వాత చివరిగా కొన్ని విషయాలు వారి గురించి మాట్లాడి ముగించుకుందాం పిల్లలు. ఎందుకంటే 12 అయింది. కొన్ని విషయాలు దైవ గ్రంథంలో మనం తెలుసుకున్నాం. చూడండి, యోహాను సువార్త. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు తన దేవాలయంలో బోధిస్తూ సాయంకాలం అయ్యేసరికి కొండకి వెళ్ళిపోయేవాడు. ఎందుకు? రాత్రి అంతా ప్రార్థించేవాడు. మరలా ఉదయకాలం వచ్చేవాడు, మరలా బోధించేవాడు, సాయంకాలము వెళ్ళేవాడు. ఆయన దేవాలయంలో బోధించేటప్పుడు ఎంతో మంది వచ్చేవారు. ఆయన దగ్గరికి వచ్చి అనేకమైన ప్రశ్నలు వేస్తూ ఉండేవారు, అనేకమైన ఆయన అడుగుతూ ఉండేవారు. కానీ దేవుడు ప్రతి దానికి సమాధానం చెబుతూ వాళ్ళని హెచ్చరిస్తూ ఆయన తప్పులో నడిపిస్తూ అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం కూడా యోహాను సువార్తను కూడా చూసినట్లయితే యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చి బోధించుచుండెను. శాస్త్రులు, పరిసయ్యులు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, పట్టబడెను, చంపని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను. చాలు ప్రార్థన చేసుకుని దేవుడు పరిశుద్ధుడా, మహోన్నతుడా, నాయన నీ ఘనమైన ఉంటున్న నామాలు ప్రభువా, నాకు ఇంతవరకు మీ దాసులు నా తల్లి బోధించారు. అందుకు బట్టి మీ వందనాలు ప్రభువా. నా తల్లి ఏది విన్నా నీ వాక్యము నీ పరిశుద్ధత కలిగి జీవించి ఈ వాక్యాలను ప్రతి ఒక్కరు జీవించాలి ప్రభువా. అలా జీవించకుండా వచ్చాయి బలహీన నన్ను బలపరిచి నీ శక్తి ద్వారా నీ బలం ద్వారా నడిపించే ప్రభువా. నీ ఆత్మ ద్వారా నడిపించి నామ ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకున్నాను. నా ప్రభు రక్షకులు యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థించవలసింది. ఆమె ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మనకు తెలుసు, దాని గురించి మనకు అందరికీ తెలుసు. కానీ వ్యభిచారంతో పట్టబడింది కాబట్టి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అప్పుడు ఏది ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టాలి, రాళ్లతో చంపేయాలి. కానీ దేవుడు ఏమన్నాడు ఒకసారి ఎందుకు చదవండి. పట్టబడను అట్టి వారిని రాళ్లతో చంపడని ధర్మశాస్త్రం మోసే మనకు ఆజ్ఞాపించదే కదా. ఆయనను నువ్వేమి చెప్పుచున్నావు అని ఆయన అడిగిరి. నువ్వేం చెప్తావో చెప్పండి. ఎందుకంటే ఈ స్త్రీ వ్యభిచారం చేత పట్టబడినప్పుడు మేము పట్టుకొని వచ్చాం కాబట్టి ఆమె రాళ్లతో కొట్టాలి, కాబట్టి మేము కొట్టాలని వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు యేసు ప్రభువు అంటున్న మాట ఏందో ఒకసారి చూడండి ప్రియులారా. శోధించు అలాగున అడిగిరి. వంగి నేల మీద వేలితో ఏమో వాయిచుండెను. వారు ఆయన్ను పట్టు వదలక అడుగుతుండగా చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. ఎవరున్నాడు? మీలో పాపం లేనివాడు ఏమంటున్నాడు?
అందరూ పాపంతోనే ఉన్నారా? అందరూ పాపం చేసిన వారే. అదే అన్నాడు, దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక ఉన్నారు. అందరూ పాపం చేసిన వారే. ఎవరు పాపం చేయని వారని వారు ఎవరు లేరు ఈ భూలోకంలో. అందరూ అదే అంటాడు దావీదు మహారాజు, నా తల్లి గర్భంలో నేను పాపంలోనే పుట్టాను అన్నాడు. అవునా కదా? అందరూ అదే అంటున్నాడు. ఇప్పుడు మనం ఈ యొక్క వ్యభిచార పట్టబడిన స్త్రీ అంటున్నాం. స్త్రీలారా, మనం అనుకుంటాం నేను ఏమి చేయలేదు అంటాం. మనం కూడా నేనేమి చేయలేదు, నేనేం పాపము చేయలేదు అని అంటాం. మనం చేసిన పాపాలను మనం ఆలోచిస్తే మనం కూడా ఎన్నో చేసి ఉంటాం కానీ నేను వ్యభిచారము చేయలేదు అని అంటాం. అవునా కాదా? అలా అనకూడదు. వ్యభిచారము ప్రతి ఒక్కళ్ళు దేవుడి ఆజ్ఞ ఎప్పుడైతే ధిక్కరిస్తున్నారో ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎప్పుడు నువ్వు దేవుడి మాట వెళ్ళలేదో, దేవుడికి లోపడలేదో, దేవుడు అంటే అయిష్టంగా ఉన్నావో, ఆయన మాటకి లోపడలేదు అప్పుడు నువ్వు పాపము చేసినట్లే అనుకుంటా. పాపము చేసినట్లే. ఎందుకంటే అంటే హోషియా గ్రంథంలో చూడండి, హోషియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. హోషియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు నీవు సంబరపడి సంతోషిస్తున్నావే. నీవు నీ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరించితివి. నీవు దేవుణ్ణి విసర్జించి వ్యభిచరించితివి. నీవు దేవుడి మాటకి లోబడకుండా ఎప్పుడు నీవు దేవుని విసర్జించావో అప్పుడే నీవు వ్యభిచరించినట్లు లెక్కే. మనం అనుకుంటాము పాపము చేసిన వారే, వ్యభిచరించిన వారే పాపాత్ములు అనుకుంటే తప్పు. నువ్వు ఎప్పుడు దేవుడి మాట వినకుండా, దేవుడికి లోబడకుండా, దేవుడి యొక్క వాక్యాన్ని వినకుండా, ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావో అప్పుడే నీవు వ్యభిచరించిన వారి కింద. అది అంటున్నాడు. నువ్వు ఇశ్రాయేలు అంటే దేవుని కలిగిన వారు, దేవుని ఇష్టాన్ని తెలుసుకున్నవారు. మనం కూడా దేవుని ఎరుగున్న నీవు నేను ఏ విధంగా జీవిస్తున్నాం మళ్ళీ కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇశ్రాయేలు నువ్వు సంతోషంగా ఉంటున్నావు, నువ్వు చేసిన పనేంది, నువ్వు నన్ను వ్యతిరేకించావు, విసర్జించావు, తెలుసుకో, ఆ మాటలు తెలుసుకోమని దేవుడు లేఖనాలు ఇశ్రాయేలుకి తెలియజేస్తా ఉన్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా హెచ్చరిస్తున్నాడు దేవుడు. నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించిన ప్రకారంగా మనం జీవించాలి. మనం కూడా నేను ఎక్కడ నేను విచారం చేశాను, ఎక్కడ నేను పాపం చేశాను, ఎక్కడ నేను పట్టుబడని అనుకోవచ్చు. దేవుడికి అన్ని తెలుసు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. ఆయనకి ఏదైనా ఆయనకు మరుగైన ఏదైనా ఉందా ఈ లోకంలో? ఏదీ లేదు. కాబట్టి ఆయన నీ హృదయాలను చూస్తున్న దేవుడు. కాబట్టి మనం ఎక్కడ పడిపోతున్నాము, ఎక్కడ ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తున్నాము, ఎక్కడ ఆయనకి లోబడకుండా మనం ఉంటున్నాము, జాగ్రత్తగా అప్పుడే మనం పాపము చేసినట్లు లెక్కే ఆయన దృష్టిలో. కాబట్టి ఈ యొక్క రాత్రి మధ్యాహ్న కాల సమయంలో మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎక్కువ యావత్రుడు చూస్తున్నాడు. యాకోబు పత్రికలో మాట్లాడాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ యావత్రుడు, ఈ లోక స్నేహము వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? వ్యభిచారులారా అంటాడు. ఎందుకు వ్యభిచారం? నేను ఎప్పుడు వ్యభిచారం చేశాను, ఎప్పుడు నేను పాపం చేశాను, ఎప్పుడు నేను అనుకుంటున్నామేమో కాదు. ఈ లోక స్నేహమే దేవుడికి వైరము. వ్యభిచారం చేసినట్లే. ఎందుకంటే దేవుడికి చేసే పని ఏదైనా ప్రతి పని వ్యతిరేకంగా చేపిస్తే అది వ్యభిచారమే అంటున్నాడు దేవుడు. ఈ లోక స్నేహము దేవుడికి వైరమని మీకు తెలియదా అంటున్నాడు. అందుకోసం మనం ఈ లోక స్నేహం ఎవరితో చేస్తా ఉన్నాం? ఎవరి బిడ్డలు కానీ ఎవరైనా కానీ ఈ లోకంలో అనేకమైన మాటలు, అనేకమైన ఈ లోకానుసారంగా నవ్విస్తూ ఈ లోకానుసారంగా నుంచి వారి సహవాసమే చేస్తూ ఉంటారు. కానీ దేవుడి లేఖనాల ప్రకారంగా, దేవుడి మాట ప్రకారంగా మనం దేవుడి సన్నిధికి రండి, వాక్యం వినండి, ప్రార్థించండి వింటారా? వినరు. ఎప్పుడు ఈ లోక స్నేహానికే వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు? ఈ లోక స్నేహము వారికి ఎంతో మధురంగా ఉంటుంది. అంతేనా? ఈ లోక స్నేహం అంటే వారు ఎంతో సంతోషిస్తారు, ఆనందిస్తారు. అక్కడే ఆనందము, సంతోషం ఉంది. ఈ లోకంలో అదే సంతోషం అనుకుంటున్న వారికి హెచ్చరిస్తున్నాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీకు తెలియదా? కాబట్టి మనం తెలుసుకున్నాం. ఎందుకంటే నీవు నేను అనుకుంటున్నాము వ్యభిచారమే అనుకోవద్దు. కాబట్టి దేవుడు అంటున్నాడు, వ్యభిచారు వారు రాదా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీకు తెలియదా? కాబట్టి మనం ఆ వైరం నుంచి మనం బయటపడాలి. మనం దేవుడికి ఎందుకంటే వ్యతిరేకంగా జీవిస్తున్నాం. ప్రార్థించడంలో వాక్య సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం వ్యతిరేకంగా ఉంటున్నాం. దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏమవుతాం? మనం
నశించిపోతున్న వారిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. మరి ప్రతి ఒక్కరు పాపం చేసిన వారే. మరి మనం పాపంలోనే ఉండి పాపం నశిస్తే ఆయనకు నచ్చదా? ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడు మనల్ని? ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమ మన పట్ల ఉంది కాబట్టి ఈ రోజు ఇలా సజీవ లెక్కలో ఉంచుతూ ఆయన సన్నిధానంలో మనం స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తున్నప్పుడు ఇలా ఆ మహిమను మనం తృణీకరించే వారిగా ఉండకుండా మనం జాగ్రత్తగా మనము జీవించాలి. దేవుడి లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. మన కొరకే వ్రాయించిన ఈ జీవ గ్రంథంలో అనేక మాటలు మన కొరకు వ్రాయించాడు. ఎవరి కొరకు వ్రాయించాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నేను దేవుడి ఎందు భయంతో భక్తితో విశ్వాసంతో ఉండాలని హెచ్చరిస్తున్నాడు. ప్రేమతో చెప్పే మాటలు, ఆ మాటలు మనం ధృవీకరించవద్దు పిల్లారా. మరి ఒకటి చూద్దాం, చూడండి. ఎబ్రీ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో ఏమో అంటున్నాడు చూద్దాం. ఒక పూట కూటి కొరకు ఏమంటున్నాడు? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముతున్నాడు. ఎవరు? ఏశావు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇంకా ఏశావు అను భ్రష్టుడైన వ్యభిచారి వ్యభిచారి అయినా మీలో ఉన్నారేమో మీరు పరీక్షించుకోండి. తిండి కోసం అండి, తిండి కోసం. ఎప్పుడైనా మనం ఎక్కడైనా తిండి దొరికిందంటే వారికి మనం ఎన్నో మాటలు చెప్తా ఉంటాం. ఎందుకంటే కొంతమంది ఉంటారు, దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, లోబడేవారు ఉంటారు. ఎవరిని ఒక్కొక్క విషయంలో నేను కూడా చూశాను, వాడికి తాగితే కానీ వాడు అన్ని మాటలు చెప్తాడు అంటారు. మా ఊరిలో నేను చూశాను. ఎందుకంటే వాటితో అన్ని మాటలు చెప్పేయాలంటే వాడికి ఏం చేయాలంట? తాపించాలి, బాగా తినిపించాలి. తాపించినప్పుడు అప్పుడు అన్ని మాటలు వస్తాయంట. మరి అది వారికి తెలుసు పిల్లరా. అలాగే దేవుడు అంటున్న మాట ఏంటంటే ఈ యొక్క ఏమంటున్నాడు కదా, ఏశావు ఒక్క పూట కూటి కొరకు తన దేశత్వాన్ని అమ్ముకున్నాడు. ఏశావు అనే భ్రష్టుడైన మీలో ఉన్నాడేమో. మనం కూడా ఆలోచించాలి. నేను కూడా ఎందుకు, నేను ఎక్కడ అమ్ముడిపోయాను, ఎక్కడ నేను దేవుడికి ఇష్టం కాకుండా ఈ లోకానుసారం ఏడ తిరుగుతూ ఉన్నాను అనేది మనం ఆలోచించాలి. ఎక్కడ ఆలోచిస్తూ మనం జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా వ్యభిచారుల కిందకే వస్తాం. చూసావా, దేవుడికి అయిష్టం చేసే పనులన్నీ మనం అనుకుంటాము దేవుడు చూడట్లేదులే, నేను నా జ్ఞానము, నా తెలివి, నా ఆలోచన, నేను ఎంతో జ్ఞానం అనుకుంటామేమో. నీ జ్ఞానములు తెలివి ఇక్కడ పనికొస్తుంది తప్ప దేవుడి దగ్గర పనికిరాదు. కాబట్టి అలాంటి వారి ఉన్నామేమో. నీవు నేను ఎలాగున్నామో ఒకసారి ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవుడి లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. హెచ్చరిస్తూ ఉంటే ఇంకా నేను హెచ్చరించినా కూడా అలాగనే జీవిస్తున్నట్టే అది ఈ యొక్క అవివేకము. ఎందుకంటే ఈ లోకము అశాశ్వతమైనది, అందరికీ తెలుసు. ఈ లోకము ఎన్నిక లేనిది. 60-70 సంవత్సరాల జీవితం కోసం ఎన్నో పాటలు, ఆరాటము, పోరాటము ఎన్నో చేస్తూ ఉంటాం పిల్లరా. ఇవన్నీ వ్యర్థమయ్యేది. ఎందుకంటే మనం చేస్తున్న దేవుడు గొప్పవాడు. ఎందుకంటే నిత్యంగా ఉండవలసిన యొక్క పరలోక రాజ్యములు ఆయన కోరుకుంటూ మన పాపాలన్నీ ఆయన తీసివేయడానికే ఈ లోకానికి వచ్చాడు. మనం ఎంత చేసినా ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. చూద్దాం, మరొకటి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 5:27 చదవండి. నువ్వు మోహం చూపే అన్నాడు. నీ చూపుతూనే నీవు వ్యభిచారం చేస్తామన్నావు. ఏమన్నాడు? మాట విన్నారు కదా. మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహం చూపుతో ఎప్పుడు చూస్తూ ఉన్నావో అప్పుడే తన హృదయంలో నీవు వ్యభిచారం చేసిన వాడు అవుతావు. అనేక మంది చూస్తూ ఉంటారు పిల్లరా. ఏ విధంగా వారి చూపు, వారి ఆలోచన, వారి తలంపులు చెడిపోతా ఉంటాయి. దేవుడు చూడట్లేదు లేదని ఎవరు అనుకుంటారేమో. నువ్వు ఎక్కడున్నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో, ఏ విధంగా ఆలోచిస్తున్నావో, ఏ విధంగా నీ చూపు, నీ యొక్క మార్గములు ఏ విధంగా ఉన్నాయో సమస్తము ఎరిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఈ లోకంలో ఎంత ఉపాయంతో అయినా ఏ విధంగా తప్పించుకుంటానో అనుకుంటున్నావేమో. దేవుడికి కను దృష్టికి సమస్తము చూస్తున్నవాడు. ఆయన పైనుంచి నిన్ను చూస్తున్నవాడు. ప్రతి హృదయాన్ని పరిశీలిస్తున్నవాడు, పరీక్షిస్తున్నవాడు. ఇప్పుడు నేను కూర్చున్న వాటి నువ్వు ఎందుకు కూర్చున్నావు, ఎందుకు నా సన్నిధికి వచ్చావని పరిశీలన చేయవాడు. ఏ మనసుతో వచ్చావు, ఏ హృదయంతో వచ్చావు, ఏ తలంతో వచ్చావు, ఏ విధంగా నా సన్నిధికి వచ్చావు నువ్వు అని ఆయన పరిశీలన చేస్తున్నవాడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి. అలా జాగ్రత్తగా ఉన్నప్పుడు మనం అనుకుంటాం పాపంతో పట్టబడిన స్త్రీయే పాపంతో నిండిందండి. నువ్వు దేంతో నిండి ఉన్నావు? నువ్వు పరిచయం చేసుకుంటున్నావా? నేను ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ నిన్ను పడిపోయాను,
అనేది ఆలోచించాలి. నీవు నేను ఆలోచిస్తూ నిజంగా ప్రభువా నేను ఇక్కడ పడిపోయాను ప్రభువా, నేను సరి చేసుకుంటాను, జీవిస్తాను ప్రభువా, ఇక నేను పడిపోను. ఎప్పుడు అలాగనే పడిపోతూ లేస్తూ ఉంటే ఏది ఉంటే ఒకసారి నడు విరిగిపోయింది అంతే. విడిపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తాం? నడవలేవు, దేవుడి సన్నిధికి రాలేవు, దేవుడి మాటలు వినలేవు, ఆ మొత్తము దూరం అయిపోతావు, దేవుడికి వినాశనాన్ని వెళ్ళిపోతావు, ఆ యొక్క నరకగిలో పడిపోతావు. కాబట్టి ఆ స్థితి రాకముందే దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు ప్రేమతో. ఆ ప్రేమను ధృవీకరించకుండా దేవుడికి లోబడేవారిగా, దేవుడి మాట వినేవారిగా ఉండాలి పిల్లారా. చూద్దాం మరొకటి 16 మత్తయి సువార్త 16:1 మొదటి వచనం చదవండి. 4వ వచనంలో విశ్వాసము లేకపోతే పరిసయ్యులు సద్దెకయ్యులు వచ్చి ఆ ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియను తమకు చూపుమని ఆయన చూపని ఆయన అడుగుగా ఆయన విట్లను సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక ఆ వర్షం కురియదనియు ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేను గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. ఈ కాలముల సూచనలు మీరు వివేచింపలేరు. విశ్వాసం వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియలు అడుగుతూ ఉన్నారు. వ్యభిచారమైన చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, ఆ సూచక్రియలు అడుగుతా ఉంటాం. మనకి ఎన్ని సూచక్రియలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడు మన పట్ల, మన సంఘం పట్ల కానీ మన కుటుంబాల పట్ల కానీ ఎన్ని ఆశ్చర్య కార్యాలు మనం చూసాం. కానీ ఇంకను మనం సూచక్రియలు ఇంకను అడుగుతా ఉన్నాం, ఇంకను అడగాలని చూస్తూ ఉన్నాం. ఇంకా నాకు చేయను ఆయన, నీకు చేస్తానే ఉన్నాడు. చేస్తాను, నువ్వు సరైన మార్గంలో నడుస్తున్నావా, సరిగా దేవుడికి లోబడుతున్నావా, దేవుడి మాట వింటున్నావా, దేవుడికి ఇష్టానుసారంగా ఉండగలిగావా? ఎన్ని చేస్తున్నాడండి దేవుడు మన పక్షాన, మన పట్ల ఎన్ని కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. జరిగించినా కూడా ఇంకను నీవు సూచక్రియలు అడుగుతూనే ఉన్నావు. శాస్త్రులు, పరిశీలన చేస్తున్నటువంటి ప్రశ్నలు. పిల్లలు నీకు నేను ఆ ప్రశ్నలు మనం వేసుకోవట్లేదా, మనం అంటలేదా దేవుడిని, ఎందుకైనా నా పట్ల ఇన్ని కార్యాలు జరిగించావు, ఇంకనూ జరిగి అంటే నువ్వు ఏ విధంగా విశ్వాసంలో ఉన్నావు, నమ్మకంతో ఉన్నావు. దేవుడికి ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, ఎంత వాక్యం వినబడుతున్నా, ఎన్ని మాటలు చెప్పబడుతున్నా, నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందులో చూద్దాం పిల్లలు త్వరగా యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21 చదవండి. 21 చిన్న పిల్లలారా జాగ్రత్త పడుడి. ఏమంటున్నాడు? చిన్న పిల్లలారా. మనం ఎలా గురించి చిన్న పిల్లలు అంటే దేవుడి దృష్టిలో మనం మన పిల్లల్ని ఎలా ప్రేమిస్తాము, ఎలా వాళ్ళని ప్రేమించి వాళ్ళని ఆదరిస్తాము, వాళ్ళకి కావాల్సిన ఇస్తూ ఉంటాము. దేవుడు కూడా మన పట్ల చిన్నపిల్లలారా అని సంబోధిస్తున్నాడు. చిన్నపిల్లలారా అంటున్నాడంటే ఆయన దృష్టిలో నీవు నేను ఏ విధంగా ఉన్నాం? చిన్న పిల్లల వలె. అందుకోసం మీరు పిల్లల వలె మీరు అలాంటి స్వభావం కలిగి ఉండాలి. అలాంటి స్వభావం ఉంటేనే ఆ పరలోక రాజ్యంలో వెళ్ళగలుగుతాం. మరి నీవు నేను ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాం, ఎలాంటి విశ్వాసంతో ఉన్నాం? కానీ ఇవన్నీ మన హృదయంలో పెట్టుకుని దేవుడు అడుగుతూ ఉంటే మనకి ఏమిస్తాడండి? చూడండి మత్తయి సువార్త 15:19 ఏమంటున్నాడు? వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, దేవదూషణలు మీ హృదయముల నుంచే ఇవన్నీ మీ హృదయంలో పెట్టుకొని మీరు నన్ను ప్రార్థిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఇవన్నీ మన హృదయం నుంచే వస్తున్నాయి ఇవన్నీ. అదే నీ హృదయం నాకు ఆయన, నీ హృదయం నాకు కావాలి. అందుకోసం హృదయం అడుగుతున్నాడు దేవుడు. ఆ హృదయం ఇచ్చినప్పుడు నీవు దేవుడి యొక్క వాక్యము నీ హృదయంలో నిలిచిపోతుంది. ఆ హృదయం ఇవ్వకుండా మనము ఎంత ప్రయాసపడలే ఇవన్నీ మన హృదయంలో ఉంటున్నాయి. హృదయంలో వేశ్యాగమనములు, వ్యభిచారములు ఇవన్నీ మన హృదయంలోనే వస్తూ ఉన్నాయి. ఇవన్నీ తీసివేసుకోవాలంటే దేవుడికి లోబడాలి. దేవుడికి నీ హృదయాన్ని సమర్పించుకోవాలి, నీ హృదయాన్ని అర్పించాలి. నీవు ఆయనకి లోబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పట్ల జరిగిస్తూ ఉంటాడు పిల్లలు. అలా జరిగించి గొప్ప దేవుడు మన దేవుడు. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం సరి చేసుకుందామా? సరైన మార్గంలో జీవించగలుగుదామా? మనం అనుకుంటాం వ్యభిచారము, దొంగ, వాడు లోబి, వాడు ఇలాంటి వాడు, ఎన్నో రకాలుగా మనం అంటూ ఉంటామే. మరి నీవే విధంగా ఉన్నావు, నేను ఏ విధంగా ఉన్నాను? ప్రశ్నించుకోవాలి మనం. దేనికి వేరే వారిని ఎత్తి చూపించకూడదు. వేరే వారికో మనం 1,000 ఎత్తి చూపిస్తుంటే మనకి 8,000 మన పక్కన 4,000 మన వైపు చూపెట్టుకున్నాం.
మరి నువ్వు వారిని చూపెడతావు. నేను ఏ విధంగా ఉన్నాను, నేను ఎలా జీవిస్తున్నాను ప్రభు, ఎలా నేను ప్రార్థిస్తున్నాను, ఎలా లోపడుతున్నాను, ఎలా నీ మాట వింటున్నాను. నేను కూడా వ్యభిచారంలో ఉన్నాను ప్రభు, వాళ్ళను క్షమించి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు, నేనేదో వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ అనుకుంటున్నాను, పాపంలో ఉన్నాయి, దొంగతనంలో ఉన్నారు, వారి అబద్ధికులు, మోసగాళ్ళు అని అంటున్నాను ప్రభు. నేనే విధంగా ఉన్నాను, నేను సరి చేసుకుంటాను ప్రభు, నేను జీవిస్తాను ప్రభు. నా తల్లి ఈ మధ్యాహ్న కాల సమయంలో సరిచేయ ప్రభు, నన్ను ఆదరించిన ఆయన, నన్ను ప్రేమించు ప్రభు అని చెప్పి మనం ఎంతో ప్రార్థించేవారిగా ఉండాలి. లోపలేవాడిగా ఉండాలి మనం. ఏమి లేదు మరి ఎలా ఉంటున్నాం, ఏ విధంగా ఉంటున్నాం పరిశీలన చేసుకున్నాం, పరీక్షించుకున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో పిల్లారా. మరి వాక్యం చూద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటున్నాడు? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ, ఏ ఒక్కరు నేను మంచివాడినను, ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడినప్పుడు నీవు నేను పవిత్రులుగా తీర్చాడు. మరి ఆ పవిత్రాన్ని మనం కాపాడుకునే వారిగా ఉంటున్నామా? పరిశుద్ధంగా పవిత్రంగా ఉండగలుగుతున్నామా? అలాగా ఉన్నప్పుడే ఆ యొక్క పరలోక రాజ్యములో మనం ఉండగలుగుతాం పిల్లల. మరి అలా దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే ఏదో సులభముగా అని మనం అనుకోవచ్చు, కానీ దేవుణ్ణి కలిగి ఉంటే సులభమే, దేవుణ్ణి వ్యతిరేకంగా ఉంటే ఎంతో కష్టం. చూడు, దేవుడు సన్నిధి అంటే, దేవుడి మాటలు వినాలంటే, దేవుడికి లోబడాలంటే మనము భక్తి చేయలేము, రాలేము దేవుడి సన్నిధికి. అదే ఎక్కడికైనా వెళ్ళవను, ఎక్కడికి వెళ్తాం? శిఖర్లకి. ఈ లోకంలో ఎక్కడికైనా యాత్రకి వెళ్ళాలంటే మనం ఏ విధంగా రెడీ అవుతాం, ఏ విధంగా వెళ్ళిపోతాం, ఏ విధంగా సరదాగా మాట్లాడుతాం, ఎలా జీవిస్తాం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలవదంటూ ఏమీ లేదు. కాబట్టి దేవుడు అనేసరికి ఎంతో అనే భయము, నిర్లక్ష్యము, ఆ బాధ, ఆ వేదన. ఎందుకు? ఎవరి కొరకు ఆయన అంత వేదన పడ్డాడు? ఎవరి కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు? మన కొరకు. ఆయన ఎంత ప్రేమమయుడు. మనం అనుకుంటున్నాము కొంచెం మనకి ఏదైనా అనేసరికి ఎంత బాధ వేస్తుందో. ఒక చిన్న చీమ కుడితేనే మనకి ఎంత బాధ, ఎంత వేదన. వాము అంటామే. మరి ఆ భయంకరమైన వేదన స్థలంలో ఎలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి మనం ఆలోచిస్తే ఏ విధంగా ఉంటుంది మనకు తెలుసు. విజయవాడలో ఎలాంటి పరిస్థితులు, ఆ క్రమంలో ఏ విధంగా అల్లాడిపోతూ ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు, ఎంతమంది నశించిపోయారు, ఎంతమంది చనిపోయారు, ఎన్ని బాధలు ఇక్కడ అనుభవిస్తున్నారు మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం, జరుగుతూ ఉన్నాయి. ఇంకా నీళ్ళు నన్ను క్షేమంగా వస్తున్నాడు దేవుడు. ఇందును బట్టి దేవుని స్తుతించాలి. తండ్రి, నేను నిజంగానే ప్రభువా ఈ మధ్యాహ్న కాలం నేను తెలుసుకుంటాను ప్రభువా, నీకు ఎంత గొప్ప దేవుడు ప్రభువా, నన్ను ఈ స్థితిలో ఉంచావా ప్రభువా, నీకు లోబడతాను ప్రభువా, నీ మాట వింటాను ప్రభువా, నేను తెలుసుకుంటాను ప్రభువా అని చెప్పి మనం ఎంతో ప్రార్థిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, ఘనపరుస్తూ ఉండాలి, రంగు తెచ్చేవారిగా, మహిమ తెచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు మన పాపాలను చూసివేశాడు. ఆ పాపాలను ఆయన రక్తం ద్వారా మనం పవిత్రులుగా తీర్చబడ్డాము. పవిత్రులైన నీవు నేను ఎలా జీవించాలో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు అదే జీవితం జీవిద్దామా? నిష్ప్రయోజనం అయిపోతుంది. నువ్వు జీవిస్తే నశించిపోతావు. కాబట్టి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నిజంగా ప్రభు, నా తండ్రి కూడా ఎన్నో హెచ్చరికలు జరుగుతూ ఉన్నాయి ప్రభు. నేను సరిగా జీవిస్తాను ప్రభు, నీ మాట వింటాను ప్రభు, నువ్వు నా కొరకు ఎంత త్యాగం చేసావు ప్రభు. సర్వలోకం మనం సృష్టిని చూసి మనం తెలుసుకోవాలి. నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటానండి. ఈ పగలేంది, రాత్రి ఏంది, వర్షం ఏంది, ఇవన్నీ ఎలా జరుగుతూ ఉన్నాయి, ఎలా నన్ను ప్రేమించి ఈ స్థితిలో ఉంచుతున్నాడు అనేది మనం ఆలోచించాలి. దేవుడు ప్రేమ అంత గొప్పగా మనం ఆలోచించాలి. ఆయన ప్రేమను మనం తృణీకరించే వారిగా ఉండకూడదు. ఆయన ప్రేమ మన పట్ల ఉంది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రియులారా, ఆ ప్రేమను మనం తృణీకరించడం. మన పిల్లలు ప్రేమిస్తున్నాడు, మన ఆయుష్ పొడిగిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆనందాన్ని ఇస్తున్నాడు, సంతోషాన్ని ఇస్తున్నాడు. ఆ సంతోషం ఇచ్చినప్పుడే మనం జాగ్రత్త పడాలి. దేవుడు సన్నిధికి ఇప్పుడు రాత్రి ఫోన్ చేశాడు శ్రీనివాసరావు గారు. నేను ఎప్పుడో చెప్పాను, ఒకసారి ఊళ్ళో కూడా చేశాడు, ఎవరు మీతో మాట్లాడాలండి, మీరు అన్ని తగ్గించుకోండి, దేవుడికి లోబడండి. మీరు ఎందుకండి, మీరు మరణిస్తాము, ఎప్పుడు మరణిస్తామో తెలియని ఈ జీవితం కోసం నువ్వు జాగ్రత్త. నేను హెచ్చరించినప్పుడు కూడా ఆయన ఈ రోజు పడక మీద ఉన్నాడు, రావటానికి కూడా ఆస్కారం లేదు. పరిస్థితి ఎలాంటి వస్తే మనం అనుకుంటాం, ఇంకా నమ్ముదామని, ఇంకా తెలుసుకుందామని, ఇంకా ఉందామని. లేదు ప్రియులారా, సమయం లేదు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన సమయంతో విలువైన సమయం.
మనల్ని సజీవుడు ఎక్కడ ఉంటుంది ఎందుకు దేవుని ఎంతో స్తుతించాలి. అలాంటి భాగ్యం మనకి ఇచ్చాడు. ఎంతో మందికి లేదు, ఎంతో మంది హాస్పిటల్ ఉంటే దేవుని ప్రార్థనకి వెళ్ళాలి అని ఆశ ఉన్నా కూడా ఆశ లేదు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించి హెచ్చరిస్తున్న ప్రతి మాటకు మనం జాగ్రత్తగా నిజమే ప్రభువా, నన్ను ఎంత ప్రేమించావా నాయన, ప్రేమమైనా తండ్రి, ఈ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా, నా తండ్రి నా పట్ల ఉందా అని చెప్పి మనం ఎంతో ప్రార్థించేవారిగా, దుఃఖించేవారిగా, కొనియాడేవారిగా ఉండాలి ప్రియులారా. అలాంటి జీవము కలిగిన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు మనకు ఉన్నాడు. మనం భయపడం. ఎందుకు భయపడం? ఎందుకంటే ఆయన మనకు తోడే ఇప్పుడు. అందుకు భయపడం. ఎందుకంటే దేవుని కలిగి ఉన్నప్పుడు, ఎందుకంటే నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే ఒక నిరీక్షణ కలిగి ఉంటావు. ఆ నిరీక్షణ నేను కాపాడుతూ ఉంది, నేను రక్షిస్తూ ఉంది, నిన్ను ఆదరిస్తూ ఉంది, నేను ప్రేమిస్తూ ఉంది, నేను నడిపిస్తూ ఉంది. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఆ దేవుణ్ణి ఎలా నువ్వు చూస్తున్నావు, ఏ విధంగా నువ్వు ఆరాధిస్తున్నావు, ఏ విధంగా నువ్వు ప్రేమిస్తున్నావు ఆలోచిస్తాం. ఈ మధ్యన కాలస్థంలో ఆలోచించమని నేను హెచ్చరిస్తూ ఉన్నాను ప్రియులారా. ఆ ప్రేమను మనం ధృవీకరించిన వారిగా ఉండకూడదు. మనకి సమయం ఇచ్చాడు, సమయాన్ని పోనీయొద్దు. అదే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి. యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు నన్ను భద్రము చేసుకొనును గనుక తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుడి భద్రతలో నీవు ఉన్నావా? దేవుడి భద్రతలో ఉంటే ఆయన దుష్టుని ముట్టనివ్వడు. మనకి ఏ అపాయం రాకుండా కాపాడుతా ఉన్నాడు. ఏ అపాయము, ఏ తెగులు నీ గుడారంలో సమీపిస్తున్న లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ఆ లేఖనాలు ఎంత గొప్ప ప్రియులారా, మన కొరకై రాయించిన గ్రంథము, జీవ గ్రంథము. మరి హెచ్చరిస్తుంటే నీ వినవా? దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు, దినదినము కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. అలాంటి జీవము కలిగిన దేవుడు మనకి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇచ్చిన ఈ సమయంతో విలువైన సమయాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుందాం. సరిగా మనం సరైన భక్తిలో, విశ్వాసంలో తండ్రిగా నేను ఏ విధంగా నేను భక్తి చేస్తున్నాను, ఏ విధంగా జీవిస్తున్నాను ప్రభావ, నీవు హెచ్చరించిన మాటల ప్రకారం నేను జీవిస్తాను ప్రభావ, నీకు లోబడతానని చెప్పి మనం ఆయన ఎంతో వేడుకుందాం, ప్రార్థిద్దాం, స్తుతిద్దాం ప్రియులారా. అలాగే మన మధ్యలో ప్రియులారా పుట్టినరోజు ఉంది. జెస్సీ గారు, అమరుడు గారు, ఎవరు తండ్రి కుమార్తె వారిద్దరు ఉన్నారు. అందుని బట్టి కొన్ని మాటలు నేను తెలియజేస్తూ ఉంటాను. పుట్టినరోజు గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం పిల్లల. జీవ గ్రంథంలో చూడండి, కీర్తనల గ్రంథం 139 14 చూడండి. కీర్తనల గ్రంథం నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాకు బాగా చాలా ఏమంటున్నాడు, నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా. భయము, ఆశ్చర్యపడాలి ఎవరైనా. ఎందుకంటే మనకి అన్ని సమానంగా ఉన్నాయి పిల్లలు. ఏది మనకి తక్కువ లేదు. అన్ని అవయవములు సరిగా సక్రముగా ఇచ్చాడు దేవుడు. అన్ని అవయవాలు మనకి ఇచ్చాడు. అందును బట్టి దేవుని స్తుతించాలి. ఎంతో అంటే వారిని ఏ విధంగా దేవుడు వారిని భయం తెచ్చుకోవడానికి కొంతమందిని నిర్వహించాడు. తన పాపాలను బట్టి కొంతమందిని దేవుడు చేశాడు అనుకోవాలి. కాబట్టి మనకి అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చాడు. ఆ దేవుడు ఎంత స్తుతించాలో. కొంతమందికి ఉన్నాయి అలాంటి అవయవాలు లేవు. కాబట్టి అందును బట్టి మనం స్తుతించేవారు. నన్ను కలగజేసిన విధము చూడడానికి ఆశ్చర్యము, భయం అంటారు. ఆశ్చర్యము, భయం పుడుతుందంట, ఆశ్చర్యం కలుగుతుందంట. మరి అలాంటి గొప్ప దేవుడు. అందును బట్టి దేవుని మనం స్తుతించేవారిగా, గణపరిచేవారిగా, మహిమ తెచ్చేవారిగా ఆయన ఉండాలి. మనం ఆయనకి మహిమ రావాలి, మనకు కాదు. ఎందుకు చూడండి, ఎఫెసీయులకు రాసినట్టు పత్రిక కూడా చూడండి. ఎఫెసీయులకు రాసినట్టు పత్రిక